హలో అండ్ వెల్కమ్ టు సాయిరామ్ సంపత్ర ఎడ్యుకేషన్. మై నేమ్ ఈస్ పవన్. ఎలా ఉన్నారు అందరూ? సో మనం టీజీపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసము కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదండి. సో ఈ రోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. సో కరెంట్ అఫైర్స్ అనేది చాలా డామినెంట్ రోల్గా అయితే ప్లే చేయడం జరుగుతుంది. మెయిన్గా మన టీజీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 5లో పేపర్ 1లో ఏదైతే ఉందో కరెంట్ అఫైర్స్ అనేవి ఎంత లేదని 25 నుంచి 30 క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? సో కరెంట్ అఫైర్స్ అనేవి ఎగ్జామ్కి ఒక 1 మంత్ ముందు కూర్చొని 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేవి మీరు చదివి గుర్తుపెట్టుకున్నంత స్కోప్ అనేది మనకు ఉండదండి. అట్ ఈస్ అన్ ఇంపాసిబుల్ థింగ్. అంత విషయాలు మనం గుర్తుపెట్టుకోవడం అనేది. సో డైలీ ఒక 1-2 అవర్స్ అయితే మీరు కరెంట్ అఫైర్స్ మీద స్పెండ్ చేసి, సో ఎగ్జామినేషన్కి ఒక 1 మంత్ ముందు మీకు వేరే సబ్జెక్ట్స్ రివిజన్ చేసుకుంటూ కరెంట్ అఫైర్స్ రివిజన్ చేసుకున్నారంటే యూ విల్ బి డన్ అండి. ఓకేనా? సో కరెంట్ అఫైర్స్ని మీరు ఆన్సర్ చేసే విధంగా మీ దగ్గర నాలెడ్జ్ అయితే ఉంటుంది. ఓకేనా? సో కరెంట్ అఫైర్స్ అని చాలా ఇంపార్టెంట్ రోల్గా ప్లే చేస్తుంది కాబట్టి ఒక పర్టికులర్ ఇనిషియేటివ్ అనేది మీ గురించి తీసుకోవడం జరిగింది. సో ఎగ్జామినేషన్లో ఏ పర్స్పెక్టివ్లో ఎటువంటి టాపిక్స్ మీద మనకి తీసుకొచ్చి అడుగుతున్నాడు క్వశ్చన్స్ అనే దాని మీద నేను అనాలిసిస్ చేసి అలాంటి టాపిక్స్ని మీ దగ్గర తీసుకొచ్చి మాట్లాడడం అయితే జరుగుతుంది. సో వీడియోని అయితే 1.2x కానీ 1.5లో స్పీడ్లో పెట్టుకుని అయితే చూడండి. అండ్ అదేవిధంగా మా ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చింటే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఆ యొక్క లైక్ బటన్ ఇచ్చేసి కింద మీ యొక్క కామెంట్ సెక్షన్లో కూడా మీ వ్యూస్ తెలపండి. ఓకేనా? రైట్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే 8 టాపిక్స్ ఉన్నాయండి. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి బైయాన్యువల్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ టు యుఎన్ఎఫ్సిసి. సో ఇండియా అనేది ఒక బైయాన్యువల్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ అని చేసిందండి. ఇట్ ఈస్ ద ఫస్ట్ రిపోర్ట్ అని చెప్తున్నారు. సో దీని గురించి మనం ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకోబోతున్నాం. అండ్ అదేవిధంగా ఆఫ్రికా చీతాస్ గురించి ట్రాన్స్లోకేషన్ గురించి కూడా వచ్చిందనమాట. సో అది ఎక్కడ చేస్తున్నారు, దాని యొక్క ప్రాబ్లం ఏంటి, అసలు ప్రాజెక్ట్ ఆఫ్రికా చీతా ఏంటి అనే విషయాలు మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడాం. అండ్ బ్రెజిల్ ఒపెక్ ప్లేస్లో మనకు జాయిన్ అవ్వడం జరిగింది. సో బ్రెజిల్ ఎక్కడ ఉంది అండ్ ఒపెక్లో ఎవరెవరు ఉంటారు, ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనే విషయాలు మనం చదువుకోవాలి. అండ్ అదేవిధంగా బూన్ కానూన్ అని రీసెంట్గా ఒకటి తీసుకొచ్చారండి. ఓకేనా? సో ఇది ఎవరు తీసుకొచ్చారు, ఏ స్టేట్ వాళ్ళు తీసుకొచ్చారు అని మనకు చాలా చాలా ఇంపార్టెంట్. తప్పకుండా మనం అడగడానికి ఛాన్స్ ఉంది, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అండి ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎయిడ్స్ టు మెరైన్ నావిగేషన్, ఒక ఐఏఎల్ఏ ఆర్గనైజేషన్కి ఇండియా అనేది కోచర్ చేయడం జరిగింది. సో అసలు ఇది ఏంటి, ఎందుకు వచ్చింది న్యూస్లో మనం ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. అండ్ ఇండియా అర్జెంటీనా స్ట్రెంత్ అండ్ కోఆపరేషన్ లిథియం ఎక్స్ప్లోరేషన్. సో లిథియం ఎక్స్ప్లోరేషన్లో ఇండియా అర్జెంటీనా అనేది వాళ్ళకు కోఆపరేషన్ స్ట్రెంత్ చేసుకోవడం వచ్చేసి మనకి న్యూస్లో రావడం జరిగింది. సో అర్జెంటీనా ఎక్కడ ఉంది, దాని మ్యాప్ బార్డరింగ్స్ అనేవి కూడా మనం చూసుకుందాం. అండ్ అదేవిధంగా మనకు ఒక ట్రయాంగిల్ ఉంటుందండి. సో లిథియం ట్రయాంగిల్ అన్న లిథియం ట్రయాంగిల్ గురించి కూడా మనం తెలుసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇన్లాండ్ వాటర్ వేస్ టెర్మినల్ అనేది కూడా రీసెంట్గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అది ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు అనే విషయాలు మనం మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ అనేది కూడా మనకి రీసెంట్గా హెల్డ్ అయిందని, అది ఏ డేట్న సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ ఇండియా మన సోషల్ జస్టిస్ కోసం ఎటువంటి టైప్ ఆఫ్ ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చిందనే విషయాలు ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ మీకు పెట్టిన ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ బిగినర్స్ ఎవరైతే ఉంటున్నారో, సో మీరు నోట్ మేకింగ్ అనేది చేసుకుంటున్నారు అనుకుంటున్నానండి. సో బిగినర్స్ కానీ ఎవరైనా మరి ప్రిపేర్ అవుతున్న వాళ్ళని కానీ, సో నోట్ మేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో జస్ట్ టాపిక్ మెన్షన్ చేసి ఆ టాపిక్లో 2-3 పాయింట్స్ ఏవైతే ఇంపార్టెంట్ అవి నోట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఎందుకు నోట్ మేకింగ్ గురించి ఫస్ట్ క్లాస్ నుంచి మీకు స్ట్రెస్ చేసి చెప్తున్నాను. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో లేట్ చేయకుండా ఇంకా క్లాస్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఫస్ట్ టాపిక్ ఇండియా ఫస్ట్ బై యాన్యువల్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ టు యుఎన్ఎఫ్సిసి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ యుఎన్ఎఫ్సిసి ఫుల్ ఫామ్ అనేది మనకి ఇంపార్టెంట్. యుఎన్ఎఫ్సిసి ఫుల్ ఫామ్ ఏంటంటే యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అండి, దీని యొక్క ఫుల్ ఫామ్ అనేది. సో ఇది ఒక రిపోర్ట్ దేని గురించి అంటే, ఈ ఇండియా అనేది ఫైనల్ స్టేజ్లో ఉంది ఈ రిపోర్ట్ ప్రిపేర్ చేయడంలో మనకి న్యూస్ రావడం జరిగిందనమాట. దీని యొక్క ముఖ్యమైన ఏమేంటంటే, దీని ఉద్దేశం ఏంటంటే ప్రిపేర్ చేయడానికి ఇండియాస్ ప్యారిస్ అగ్రిమెంట్ కమిట్ కోసం మీట్ అవ్వడానికి ఈ యొక్క రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో మనకి ప్యారిస్ అగ్రిమెంట్లో తీసుకున్న కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీట్ కావడానికి ఈ యొక్క బైయాన్యువల్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ అనేది యుఎన్ఎఫ్సిసికి ప్రజెంట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ రిపోర్ట్లో ఇండియా అనేది చేసుకున్న కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో మనకి కార్బన్ ఎమిషన్స్ తగ్గించడం, నెట్ జీరోస్ ఏవైతే మనం పెట్టుకున్న గోల్స్ని ఏ విధంగా మనం అచీవ్ చేయబోతున్నాం అంటే ఇంతవరకు ఏం జరిగిందనే విషయాలు ఈ యొక్క రిపోర్ట్లో పొందుపరిచి మనకి యుఎన్ఎఫ్సిసికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో మన ఇండియా అనేది ఏ విధంగా గోల్స్ పెట్టుకుందనే విషయాలు కూడా మాట్లాడుకుందాం, ఏం కంగారు పడకండి. ఓకేనా? సో ఆఫ్టర్ కంప్లీషన్ రిపోర్ట్ విల్ బి సబ్మిటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇది ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో ఏ మినిస్ట్రీ వాళ్ళు మనకి ప్రజెంట్ చేస్తారు అనేది మనకి అడిగే ఛాన్సెస్ ఉండొచ్చు. సో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు యుఎన్ఎఫ్సిసికి సబ్మిట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట ఈ యొక్క బై యాన్యువల్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ అనేది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఈ యొక్క బై యాన్యువల్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్లో ఏ డేటా ఇంక్లూడ్ అయి ఉంటుందంటే, మనకి ఇండియాస్ గ్రీన్ హౌస్ ఎమిషన్స్ ఇన్వెంటరీ ఏదైతే ఉందో మనకి ఆ సంబంధించిన డేటా అంతా ఇందులో మనకు ఉండమని జరుగుతుంది. అంటే ఇండియా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి ఏ విధంగా ఉందనే విషయం ఈ యొక్క రిపోర్ట్లో పొందుపరచడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా
ఈ ఎమిషన్స్ యొక్క సోర్స్ ఏదైతే ఉందో మనకి సెక్టర్స్ నుంచి ఏ విధంగా ఉందన్న విషయాలు ఇక్కడ మనకి పొందుపరచడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ అదేవిధంగా ఈ యొక్క ఎనర్జీ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడానికి ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నాము, అండ్ అదేవిధంగా రెన్యూబుల్ ఎనర్జీకి ఎటువంటి టైప్ ఆఫ్ ట్రాన్సిషన్స్ అనేది తీసుకుంటామన్న విషయాలు ఈ యొక్క రిపోర్ట్లో పొందుపరచడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ గురించి అండ్ అదేవిధంగా రెన్యూబుల్ ఎనర్జీ ట్రాన్సిషన్ గురించి అయితే వీళ్ళు ముఖ్యంగా ఈ యొక్క రిపోర్ట్లో పొందుపరిచి ఈ యొక్క రిపోర్ట్ యూఎన్ఎఫ్సిసికి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఎవరు ప్రజెంట్ చేస్తున్నారు? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళైతే ప్రజెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు రాసుకోవాల్సిన పాయింట్ అంటే నోట్ మేకింగ్లో ఏ మినిస్ట్రీ ప్రజెంట్ చేస్తుంది, అందులో ఏమేమి ఇంక్లూడ్ అయిన పాయింట్ మీకు సరిపోతుంది. ఓకేనా. రైట్. సో ఈ యొక్క ప్యారిస్ అగ్రిమెంట్కి ఈ ఫస్ట్ బై యాన్యువల్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ అనేది దాదాపు 90 పార్టీస్ అనేవి మనకి సబ్మిట్ చేశాయి, ప్రజెంట్ చేశాయని మనకి చెప్పడం జరుగుతుంది. అందులో మనకి 57 డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయి, అందులో మనకి 13 లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ కూడా ఉండడం అయితే జరిగిందనమాట. సో వాళ్ళ యొక్క కమిట్మెంట్ అనేది ఏ విధంగా ఉన్నదని చెప్పేసి ఒక క్లైమేట్ యాక్షన్కి ఎటువంటి టైప్ ఆఫ్ కమిట్మెంట్ అని చూస్తున్నారని చెప్పేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ రిపోర్ట్లో మనం చెప్పుకున్నాం కదా. ఓకేనా. రైట్. సో యాక్చువల్లీ ఒక బై యాన్యువల్ అప్డేట్ రిపోర్ట్ అంటే ఏంటి, హౌ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బీటీఆర్. సో బయాన్యువల్ అప్డేట్ రిపోర్ట్ నుంచి బీటీఆర్ నుంచి మనకి రిపోర్ట్ ఏంటంటే ప్రీవియస్లీ ఇండియా వాజ్ సబ్మిటింగ్ బయాన్యువల్ అప్డేట్ రిపోర్ట్స్. ఇండియా ప్రీవియస్గా మనకి బయాన్యువల్ అప్డేట్ రిపోర్ట్ అనేది మనకు పంపించేదండి. ఓకేనా. సో కానీ లేటెస్ట్గా మనం చూసినట్టయితే ఇప్పుడు బీటీఆర్ రావడం జరిగింది. దట్ ఈస్ బయాన్యువల్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ అనేది. ఓకేనా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ బై యాన్యువల్ వేరు అండ్ బైనియల్ వేరు అండి. ఓకేనా. సో బై యాన్యువల్ అంటే మీకు ఏంటంటే ఇక్కడ మనకి 1 ఇయర్కి ఒకసారి ప్రజెంట్ చేస్తుంది అనమాట. బైనియల్ అంటే మనకి 2 ఇయర్స్కి ఒకసారి ప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకేనా. రైట్. సో అదే అనుకుంటా, నీకు కూడా కన్ఫ్యూజ్ అయ్యానా. ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోండి. బై యాన్యువల్కి అండ్ బైనియల్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో బై యాన్యువల్ అయితే 1 ఇయర్, సో బైనియల్ అయితే నాకు తెలిసి 2 ఇయర్స్ అనుకుంటా. ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోండి. సో ద లేటెస్ట్ బిఓఆర్ అంటే బైయాన్యువల్ అప్డేట్ రిపోర్ట్ ఏదైతే ఉందో మనకి December 30, 2024 మనకి సబ్మిట్ చేయడం అయితే జరిగిందనమాట. సో కానీ ఇక్కడ బీటీఆర్ ఏదైతే ఉందో దట్ ఈస్ బైనియల్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ ఏదైతే ఉందో డిఫరెన్స్ బికాస్ ఇట్ కవర్ వైడర్ రేంజ్ రిలేటెడ్ టు ద క్లైమేట్ చేంజ్ యాక్షన్ దాన్ బీయూఆర్. సో బయాన్యువల్ ట్రాన్స్పోర్ట్ రిపోర్ట్ ఏదైతే ఉందో మనకి బయాన్యువల్ అప్డేట్ రిపోర్ట్ కన్నా చాలా వైడర్గా కవర్ చేయడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. అండ్ బీటీఆర్ అప్లైస్ టు ఆల్ పార్టీస్ బట్ బీఆర్ ఓన్లీ అప్లై టు ద నాన్ అనెక్స్ 1 పార్టీస్ దట్ ఆర్ డెవలపింగ్ నేషన్స్. ఇందులో మనకి బీటీఆర్లో లైక్ ఏదైతే బయాన్యువల్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్లో ఆల్ పార్టీస్ ఇంక్లూడ్ అవ్వడం జరుగుతుంది, కానీ బయాన్యువల్ అప్డేట్ రిపోర్ట్లో ఓన్లీ మనకి డెవలపింగ్ నేషన్స్ మాత్రమే అందులో అప్లై అవ్వడం జరుగుతుందన్నమాట. సో దయచేసి ఈ పాయింట్ని మెన్షన్ చేసుకొని చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామినేషన్ పేపర్లో పక్క అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో బయాన్యువల్కి ఇక్కడ బైయాన్యువల్ ట్రాన్స్పరెంట్ రిపోర్ట్కి తేడా ఉంది కాబట్టి, డిఫరెన్స్ ఉంది కాబట్టి, సో ఆ డిఫరెన్స్ సంబంధించిన స్టేట్మెంట్స్ మనకి ఇచ్చి ఈ స్టేట్మెంట్స్ అనేవి దేనికి రిలేటెడ్ మనకి అడిగే ఛాన్స్ కూడా ఉండొచ్చు. ఓకేనా. అండ్ అదేవిధంగా బైయాన్యువల్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ ఏదైతే ఉందో ఇట్ ఇస్ ఆల్సో డిఫరెన్స్ బికాస్ ఇట్ విల్ బి రివ్యూడ్ బై ద యూఎన్ఎఫ్సిసి. సో ఈ యొక్క బైయాన్యువల్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ అనేది యూఎన్ఎఫ్సిసి రివ్యూ చేయడం జరుగుతాయి అండ్ దిస్ నాట్ హ్యాపెన్ విత్ ద ప్రీవియస్ రిపోర్ట్స్. సో కానీ ఈ యొక్క బయాన్యువల్ అప్డేట్ రిపోర్ట్స్ ఏదైతే ఉందో అది మనకి చేయలేదన్నమాట. ఓకేనా. సో యూఎన్ఎఫ్సిసి రివ్యూ ప్రాసెస్ చూసినట్టయితే దిస్ సేమ్ టు మేక్ ఇండియాస్ క్లైమేట్ యాక్షన్ మోర్ అకౌంటబుల్ ఆన్ ద గ్లోబల్ స్టేజ్. సో యూఎన్ఎఫ్సిసి ఒకవేళ మనం ఒక రిపోర్ట్ అనేది కనుక మనకి రివ్యూ చేస్తే ఇండియాలో మనకు క్లైమేట్ యాక్షన్స్ ఏ విధంగా ఉన్నది విషయాల గురించి ఎక్కడ మన గ్లోబల్ స్టేజ్లో మనకి ఇండియా అకౌంటబుల్గా ఉందని మనం చూపించడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు నోట్ చేసుకున్న విషయాలు అయితే ఉన్నాయన్నా. సో నేర్చుకోవాలి అదేంటంటే బైయాన్యువల్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ అండ్ అదేవిధంగా బైయాన్యువల్ అప్డేట్ రిపోర్ట్. ఓకేనా. సో దీనికి డిఫరెన్సెస్ అయితే ఉందన్నమాట. సో మనకి ఇండియా అనేది ఇంతకు ముందు అయితే ఈ యొక్క బైయాన్యువల్ అప్డేట్ రిపోర్ట్ మాత్రమే మనకి చేసేది, ఈ బైయాన్యువల్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ అనేది చేసేది కాదు. దయచేసి ఈ పాయింట్ను గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క పర్టికులర్ బీఓఆర్ దట్ ఈస్ బైయాన్యువల్ అప్డేట్ రిపోర్ట్ ఏదైతే ఉందో రీసెంట్గా December 30, 2024 మనకి సబ్మిట్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ బీటీఆర్ ఏదైతే ఉందో చాలా వైడర్ రేంజ్లో కవర్ చేస్తుంది అండ్ బైయాన్యువల్ అప్డేట్ రిపోర్ట్ ఏదైతే ఉందో జస్ట్ ఓన్లీ కొన్ని యాక్షన్స్ వరకు మాత్రం మనకి కవర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ అదేవిధంగా మనకి బైయాన్యువల్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్లో ఆల్ పార్టీస్ని కవర్ చేస్తే మనకి బయాన్యువల్ అప్డేట్ రిపోర్ట్లో మాత్రం ఓన్లీ డెవలపింగ్ నేషన్స్ మాత్రమే ఇంక్లూడ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా. అండ్ అదేవిధంగా బయాన్యువల్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ ఏదైతే ఉందో యూఎన్ఎఫ్సిసి మనకి రివ్యూ చేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క బయాన్యువల్ అప్డేట్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఇంతకుముందు అయ్యేది కాదనమాట. ఓకేనా. సో చూసుకోండి. రైట్. సో ఈ విధంగా దీనికి డిఫరెన్స్ ఉంది కాబట్టి దయచేసి మీరు యొక్క డిఫరెన్స్ పాయింట్స్ని మీరు మెన్షన్ చేసుకొని పెట్టుకోండి, మనకు అడగడానికి ఛాన్స్ ఉండొచ్చు. ఓకేనా. రైట్. సో ఈ యొక్క బయాన్యువల్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ ఏదైతే ఉందో ఫార్మాట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అట్ ద COP21
2015. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియా ఫస్ట్ బైయాన్యువల్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ అనేది మనకి ప్రిపేర్ చేసి యూఎన్ఎఫ్సిసికి మనకి రిపోర్ట్ ఇస్తుంది కాబట్టి ఇట్లా ఫస్ట్ టైం వచ్చే వర్డ్ దాని గురించి మనం దీని గురించి డీటెయిల్గా మనం చదువుకోవాలన్నమాట. సో ఇది ఎప్పుడు మనకి ఎస్టాబ్లిష్ చేశారు, COP21లో మనకి ఎస్టాబ్లిష్ చేశారని చెప్పేసి మనకు వస్తుంది. ఈ COP21 ఎక్కడైంది మనకి ప్యారిస్లో 2015లో మనకి హెల్డ్ అయిందనమాట. అక్కడ ఈ యొక్క బైయాన్యువల్ ట్రాన్స్పర్ రిపోర్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అని జరిగిందనమాట. ఓకేనా. సో వైల్ డెవలప్డ్ కంట్రీస్ హ్యావ్ ఆల్రెడీ సబ్మిటెడ్ BTRs, ఇండియా విల్ బి ద ఫస్ట్ డెవలపింగ్ కంట్రీ సబ్మిట్ వన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్ అనే వాళ్ళు మనకి BTRs అనేవి సబ్మిట్ చేస్తే ఆల్రెడీ ఇండియా అనేది డెవలపింగ్ కంట్రీ నుంచి ద ఫస్ట్ కంట్రీ అని మనం చెప్పడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ అనేది మీరు నోట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఈ పాయింట్ కూడా ఓకేనా. ఈ 2 పాయింట్స్ మీ యొక్క నోట్బుక్లో ఉండాలి. ఓకేనా, రైట్. సో డేటాలో మనకి చూసినట్టయితే ఇక్కడ మనకి BTR రిపోర్ట్లో ఏ విధంగా మనకు పొందుపరచడం జరుగుతుందంటే, సో BTR విల్ రిపోర్ట్ డేటా అప్ టు 2022. సో 2022 వరకు ఉన్న డేటాని వీళ్ళు రిపోర్ట్ చేయడం జరుగుతుంది. వేరాస్ అంటే బైయాన్యువల్ అప్డేట్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఓన్లీ అప్ టు 2022 వరకు మనకి డేటా అనేది వాళ్ళు పొందుపరచడం అయితే జరిగిందనమాట. సో ఇండియా ఎమిషన్స్ ఇన్ 2020లో డ్రాప్డ్ బై 93% కంపేర్ టు 2019 అని చెప్పడం జరుగుతుంది ఈ రిపోర్ట్లో. ఓకేనా. సో BTR మనకి రిపోర్ట్లో ఉన్న డేటా ఏదైతే ఉందో మనకి డేటా అప్ టు 2020 వరకు ఇవ్వడం జరిగింది. ఎమిషన్స్ ఇన్ 2019తో కంపేర్ చేసుకుంటే ఇండియా ఎమిషన్స్ అని 93%కి డ్రాప్ అయ్యని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇట్ మెయిన్లీ డ్యూ టు ద COVID-19 లాక్డౌన్స్ అనమాట. ఓకేనా. హౌఎవర్ దిస్ టైమ్ BTR విల్ రిపోర్ట్ ఏ రైజ్ ఇన్ ఎమిషన్స్ బికాస్ నౌ కంట్రీస్ ఆర్ స్టార్టెడ్ రికవరింగ్ ఆఫ్టర్ కోవిడ్. సో మనకి ఇప్పుడు బైయాన్యువల్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్లో ఈవెన్ దో ఎమిషన్స్ అనేవి మనకి ఎక్కువ కనిపెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ ద్వారా అన్ని కంట్రీస్ అని రికవర్ అయ్యి వర్క్ వెళ్ళడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి ఎమిషన్స్ బ్రేక్డౌన్ 2020 మనం చూసినట్టయితే టోటల్ ఎమిషన్స్ వితౌట్ LULUCF ఇది ఫుల్ ఫామ్ ఏంటంటే నాన్న చెప్తాను చూడండి. ల్యాండ్ యూజ్ చేంజ్ అండ్ ఫారెస్ట్రీ. ల్యాండ్ యూజ్ చేంజ్ అండ్ ఫారెస్ట్రీ యొక్క ఫుల్ ఫామ్ అనమాట ఇది. ఓకేనా. సో మనకి మెయిన్గా చూసినట్టయితే ఈ యొక్క ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఏదైతే ఉందో IPCC ఏదైతే ఉందో ఈ యొక్క ఎమిషన్స్ని రిమూవ్ చేయడానికి ఈ యొక్క LULUCF అనే ఫార్ములాని వాళ్ళు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అనమాట ఈ మెథడ్లో. ఓకేనా. సో ఇక్కడ మనకి ఎమిషన్స్ బ్రేక్డౌన్లో టోటల్ ఎమిషన్స్ ల్యాండ్ యూజ్ చేంజ్ అండ్ ఫారెస్ట్రీ ఈ మెథడ్లో వాళ్ళు చూసినట్టయితే దాదాపు CO2 ఒక ఎమిషన్స్ అనేవి చూసుకుంటే ఎంత టన్స్ ఉన్నాయంట, మన టన్స్ ఉన్నాయంట 2959 మిలియన్ టన్స్. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఏంటంటే మీరు ఒక అడిగే ఛాన్స్ ఉండొచ్చు. The terminology which included in the IPCC for a calculation of the emissions emissions methodology calculate చేయడానికి ఇంక్లూడ్ చేసిన ఒక LULUCF ఫుల్ ఫామ్ అడిగితే మాత్రం మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. సో ఇక్కడ మీకు ఉందనుకోండి LULUCF ల్యాండ్ యూజ్ చేంజ్ అండ్ ఫారెస్ట్రీ. It tells how human activities on land affect the greenhouse gas emissions, including both deforestation and reforestation. ఓకేనా. సో ఈ దీని యొక్క ఏం చెప్తుందంటే హ్యూమన్ యాక్టివిటీ అనేది గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్కి ఎంత ల్యాండ్ ఎఫెక్ట్ అవుతుంది బిఫోర్ డిఫారెస్టేషన్ అండ్ ఆఫ్టర్ రిఫారెస్టేషన్ ద్వారా అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో టోటల్ ఎమిషన్స్ విత్ LULF అంటే విత్ హ్యూమన్ యాక్టివిటీస్ తర్వాత ల్యాండ్ ఎఫెక్ట్ అయిన తర్వాత మన ఎమిషన్స్ కనుక చూసినట్టయితే 2437 మనకి మిలియన్ టన్స్ ఉండమని చెప్పడం జరుగుతుంది. సో అంత నెంబర్ అవసరం లేదు. బట్ ఏంటంటే ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అడగడానికి ఛాన్స్ ఉండొచ్చు. ఓకేనా. సో ఎనర్జీ సెక్టర్ అనేది దాదాపు 66% ఆఫ్ ఎమిషన్స్ని కంట్రిబ్యూట్ చేస్తే అగ్రికల్చర్ అనేది 72% కంట్రిబ్యూట్ చేస్తుంది. ఇండస్ట్రియల్ ప్రాసెస్ అనేది 6% కంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ వేస్ట్ కాంట్రిబ్యూటర్స్ 56%. అండ్ ఇండియాస్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ అయితే చూసినట్టయితే దాదాపు 522 మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని మనకి అబ్జర్వ్ చేసింది 2020లో అని చెప్పడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దీనివల్ల ఇండియా టోటల్ ఎమిషన్స్లో 22%కి రెడ్యూస్ అయింది ఎమిషన్స్ అని చెప్పడం జరుగుతుంది. సో చూసారా 522 మిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ 2020లో ఇండియా ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ అబ్జర్వ్ చేసుకుంటే ఇండియా టోటల్ ఎమిషన్స్లో ఎంత పర్సెంటేజ్ ఎమిషన్ రెడ్యూస్ అయింది? 22% ఎమిషన్ రెడ్యూస్ అయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ఇండియాస్ టోటల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ హోల్డ్ అప్ టు 4.5% ఆఫ్ ద గ్లోబల్ ఎమిషన్. సో గ్లోబల్ ఎమిషన్తో పోల్చుకుంటే మన ఇండియా ఒక గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అనేవి ఎంత హోల్డ్కి తీసుకుంది? 4 to 5% ఆఫ్ గ్లోబల్ ఎమిషన్స్లో మన అయితే ఉందన్నమాట. ఓకేనా. సో పర్ క్యాపిటల్ ఎమిషన్స్ ఇండియా లెస్ దెన్ 1/3 ఆఫ్ ద గ్లోబల్ యావరేజ్. సో గ్లోబల్ యావరేజ్తో పోల్చుకుంటే ఇండియా అనేది పర్ క్యాపిటల్ ఎమిషన్స్
అనేది చాలా తక్కువగానే ఉండమని జరిగిందనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. సో డిస్పైట్ బీయింగ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎమిటర్, ఇండియా లో పర్ క్యాపిటల్ ఎమిషన్స్ హైలైట్ ఇట్స్ ఫేర్ అండ్ ఈక్విటబుల్ క్లైమేట్ రెస్పాన్సిబిలిటీ. సో ఈ యొక్క పర్ క్యాపిటల్ ఎమిషన్స్ అనేవి గ్లోబల్ యావరేజ్తో పోల్చుకుంటే ఇండియా తక్కువ ఉన్నదని ఇక్కడ మనకి ఏం చెప్తుంది. సో ఇండియా అనేది ఈ యొక్క ఈక్విటబుల్ అండ్ క్లైమేట్ రెస్పాన్సిబిలిటీకి ఉంది అనే ఒక ఇది మనం చూపడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా, రైట్. సో వాట్ ఈస్ ఇండియాస్ యాక్షన్ క్లైమేట్ ప్లాన్, ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో దీని నుంచి మన క్వశ్చన్స్ రావచ్చు. సో డ్యూరింగ్ COP26 టైంలో మనకి ఇండియా అనేది కమిట్మెంట్స్ అయితే రావడం జరిగింది. ఏంటి, నెట్ జీరో ఎమిషన్స్కి మేము బై 2070 కల్లా మేము నెట్ జీరో ఎమిషన్స్ని అచీవ్ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. నెట్ జీరో ఎమిషన్స్ అంటే ఏంటండి, నెట్ జీరో ఎమిషన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇండస్ట్రీ అనేది ఎమిషన్ని ఎమిట్ చేసినప్పుడు అంతే ఎమిషన్ని వీళ్ళు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకి జీరో అయిపోతుంది కదా. సో ఈ విధంగా నెట్ జీరో ఎమిషన్ బై 2070 కల్లా మేము అచీవ్ చేస్తామని చెప్పేసి ఇండియా ఒక గోల్ అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఎంత ఎమిట్ చేస్తున్నామో అంతే అబ్జర్వ్ చేస్తే దాన్ని జీరో అయిపోతుంది కదా, ఎమిషన్స్ అనేది జీరో అయిపోయినప్పుడు దాన్ని నెట్ జీరో ఎమిషన్స్ అనడం జరుగుతుంది. సో ఇండియా ఆల్సో aim to achieve 500 gigawatts of non-fossil fuel energy capacity by 2030. By 2030 కల్లా నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ కెపాసిటీ అనేది మేము 500 గిగావాట్స్కి అచీవ్ చేస్తామని చెప్పేసి ఇండియా అనుకోవడం జరుగుతుంది. ఇక నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ అంటే ఏంటండి, ఇక్కడ మీకు ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ముందుగా తెలియాలి. ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే నథింగ్ బట్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ, దీనివల్ల మనకి కార్బన్ ఎమిషన్స్కి గ్రీన్ హౌస్ గ్యాసెస్కి మనకి ఏంటి పొల్యూషన్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. సో పొల్యూషన్ రావడం వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏమిటో రావడం జరుగుతుంది. సో ఎక్కువ అవడం జరుగుతుంది, గ్లోబల్ క్లైమేట్కి దారితీయడం జరుగుతుంది అనమాట. సో ఈ పెట్రోల్ డీజిల్ బదులు వేరే ఎనర్జీని మనం అక్కడ యూజ్ చేయడం జరుగుతుంది, లైక్ రెన్యూబుల్ ఎనర్జీ కానీ గ్రీన్ ఎనర్జీ కానీ, సో ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో అక్కడ కోల్ వాడకుండా మనకి పెట్రోల్ వాడకుండా డీజిల్ వాడకుండా వేరే ఎనర్జీని మనం అక్కడ రిప్లేస్ చేసుకోవడం జరుగుతుంది, లైక్ సోలార్ కావచ్చు, విండ్ ఎనర్జీ కావచ్చు. సో ఈ విధమైన టైప్ ఆఫ్ ఎనర్జీని నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ కెపాసిటీ అనేది మేము 500 గిగావాట్స్ని మేము అచీవ్ చేస్తాం బై 2030 కల్లా అని చెప్పడం జరిగింది. అండ్ ఇండియా ఆల్సో ప్లాన్ టు ఇంక్రీజ్ ఫారెస్ట్ కవర్ అండ్ ప్రమోట్ సస్టైనబుల్ ల్యాండ్ యూజ్ ప్రాక్టీసెస్ టు ఇంక్రీజ్ కార్బన్ సీక్వెన్స్ట్రేషన్ని కూడా మేము ఫారెస్ట్ కవర్ని ఇంక్రీజ్ చేస్తాము, సస్టైనబుల్ ల్యాండ్ యూజ్ని మేము ప్రమోట్ చేస్తామని చెప్పేసి కూడా ఇండియా అనేది ప్లాన్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఈ పాయింట్స్ అనేవి మీరు తప్పకుండా నోట్ చేసుకొని పెట్టుకోవాలి, తప్పకుండా అడుగుతాడు. సో 2070 దగ్గర వేరే నెంబర్ ఇస్తాడు, అండ్ ఇక్కడ మీకు 500 గిగావాట్స్ దగ్గర మనకి వేరే నెంబర్ ఇస్తాడు, అండ్ ఇక్కడ మనకి 2030 కల్లా వేరే నెంబర్ ఇస్తాడు. సో మీరు గుర్తుపెట్టుకోవాలి, నెట్ జీరో ఎమిషన్స్ అనేవి 2070 అండ్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఎనర్జీ అనేది 2070కి కెపాసిటీ 2030 కల్లా మేము రీచ్ అవుతాము, అచీవ్ అవుతాము విత్ 500 గిగావాట్స్ అని చెప్పడం జరిగింది ఇండియా అనేది. ఓకేనా, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ టు నోట్ డౌన్, రైట్. సో ఇక్కడ బీటీఆర్ రిపోర్ట్ ఏదైతే ఉందో చాలా మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి కాబట్టి సో ఛాలెంజెస్ అనేవి కొన్ని ఎదురయ్యని చెప్పడం జరుగుతుంది. సో డిఫికల్ట్ టు గ్యాదర్ ద రిలయబుల్ అండ్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ డిఫరెంట్ సెక్టర్స్ అండ్ డేటా షుడ్ కన్ఫర్మ్ టు గ్లోబల్ రిపోర్టింగ్ రూల్స్ సెట్ బై ద యుఎన్ఎఫ్సిసి సెట్ చేసిన రూల్స్ ప్రకారమే ఆ పర్టికులర్ రిపోర్ట్ అనేది మనము పొందుపరచాలి కాబట్టి సో కొన్ని ఛాలెంజెస్ అయితే ఎదురయ్యని చెప్పడం జరుగుతుంది. అండ్ ఎమిషన్స్ ట్రెండ్స్ హ్యావ్ బీన్ ఎఫెక్టెడ్ బై ద పాండమిక్ మేకింగ్ ఇట్ డిఫికల్ట్ టు ట్రాక్ అక్యురేట్ చేంజెస్. సో అక్యురేట్ చేంజెస్ అనేవి కూడా ట్రాక్ చేయడానికి వీళ్ళు చాలా డిఫికల్ట్ అని చెప్పడం జరిగింది. ఓకేనా, సో ఈ ఛాలెంజెస్ అనేవి మనకి ఏంటంటే మెయిన్గా మనకి మెయిన్స్లో ఒకవేళ రాయాలనుకుంటే ఒక 2 పాయింట్స్ మీరు పిక్ చేసి రాసుకోవచ్చు. ఓకేనా, రైట్. సో ఇదండి మీకు అర్థమైందని అనుకున్నాను. సో బయాన్యువల్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ అనేది బైఎన్యువల్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ అండ్ బైఎన్యువల్ అప్డేట్ రిపోర్ట్. సో దీనికి సంబంధించిన రిపోర్ట్ అని మీకు అర్థమైందని అనుకున్నాను. ఇండియా అనేది ఇప్పుడు మనకి ఫస్ట్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది, బైఎన్యువల్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్ అనేది. ఇది మనకి యుఎన్ఎఫ్సిసి అనేది మనకి రివ్యూ ఇవ్వడం జరుగుతుంది. అండ్ యుఎన్ఎఫ్సిసికి మన ఇండియా తరపు నుంచి ఎవరు ఇస్తారో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ బైయాన్యువల్ అప్డేట్ రిపోర్ట్కి బైఎన్యువల్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్కి రెండింటికి మధ్య చేంజెస్ అని మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇది వైడర్ పర్స్పెక్టివ్లో ఉంటే ఇది ఓన్లీ కొన్ని యాక్షన్స్ మాత్రమే చేస్తుందని విషయాల గురించి ఇండియాకి మనం మాట్లాడుకోవడం అయితే జరిగింది. ఓకేనా, అండ్ అదేవిధంగా ఇండియాకి సంబంధించిన గోల్స్ ఏ విధంగా పెట్టుకుంది అండ్ అదేవిధంగా ఈ యొక్క బీటీఆర్లో పొందుపరిచిన డేటా ఏ విధంగా ఉందనే విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఇందులో మనకి 2022 డేటా అనేది మనకి తీసుకోవడం జరిగింది. అంటే 2019తో పోల్చుకుంటే మన ఇండియా ఒక ఎమిషన్స్ అనేవి తగ్గుముఖం పట్టిందనే విషయాలు కూడా మాట్లాడుకున్నాం డ్యూ టు ద COVID-19. కానీ దాని తర్వాత మనకి కోవిడ్ తర్వాత మళ్ళీ ఎమిషన్స్ అనేవి అదేవిధంగా మనకి పెరగడం జరిగింది. ఆ డేటా గురించి చెప్పడం జరిగింది. సో అగ్రికల్చర్ ఏ విధంగా మనకి ఎమిషన్స్ ఇస్తుంది, ఇండస్ట్రీస్ అనేవి ఏ విధంగా మనకి ఎమిషన్స్ ఇస్తుందనే విషయాలు మనం మాట్లాడుకోవడం అయితే జరిగిందనమాట. ఓకేనా, రైట్ అండి. వెరీ 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 ఇంపార్టెంట్ డేటా. సో ఇందులో మీకు అడగడం జరిగింది. అండ్ ఎన్విరాన్మెంట్ నుంచి మన క్వశ్చన్స్ అడగాలంటే వీటి నుంచి మనకు అడగడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా, సో టోటల్ మీరు ఇక్కడ
కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ గురించి ఎన్ని జరిగాయి, అది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో మనం రీసెంట్గా జరిగిన కాన్ఫరెన్స్ పార్టీస్ ఎక్కడ జరిగింది, అందులో వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్స్ ఏంటి, మాట్లాడుకున్న మీటింగ్స్ ఏంటి అనే విషయాలు మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో తప్పకుండా వాటి నుంచి అడుగుతాడు. అండ్ అదేవిధంగా మనకి ఈ యొక్క ఐపీసీసీ రిపోర్ట్స్ అని మనకు ఉంటాయి. ఐపీసీసీ రిపోర్ట్స్ అని కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో దాని గురించి చదువుకోవాలి. మెయిన్గా క్లైమేట్ యాక్షన్ మీద ఏదైతే గవర్నమెంట్ చేస్తుందో అట్లాంటి యాక్షన్స్ అని మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ టాపిక్ చూడండి, ట్రాన్స్లోకేషన్ ఆఫ్ ఆఫ్రికన్ చీతాస్. ఒక న్యూ స్టడీ అనేది ఈ యొక్క ఆఫ్రికన్ చీతాస్ని ఇండియా కనుక మనం ట్రాన్స్లోకేట్ చేస్తే కొన్ని ఎథికల్ అండ్ ఎకలాజికల్ వెల్ఫేర్ క్వశ్చన్స్ అనేవి రేస్ అవుతాయని చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క స్టడీ మన యొక్క టైటిల్ ఏం చేశారంటే డెలినేటింగ్ ద ఎన్విరాన్మెంటల్ జస్టిస్ ఇంప్లికేషన్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంటల్ చీతా ఇంట్రడక్షన్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా. సో ఈ యొక్క చీతాని, ఆఫ్రికన్ చీతాని ఇండియాకి ట్రాన్స్లోకేట్ చేద్దామైతే అనుకుంటున్నారు. సో అందులో భాగంగా ఈ యొక్క స్టడీ అయితే ఎగ్జామిన్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ యొక్క పబ్లిష్ ఎవరు చేశారంటే ఇట్ వాస్ పబ్లిష్ ఇన్ ద ఫ్రంటియర్స్ ఇన్ ద కన్జర్వేషన్ ఇన్ సైన్స్ వాళ్ళు మనకి పబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఎవరు కండక్ట్ చేశారు సార్ అంటే సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ స్టడీస్ అండ్ బ్లడ్ లయన్స్ నాన్ ప్రాఫిట్ కంపెనీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ జాన్సన్బర్గ్ సౌత్ ఆఫ్రికా, వీళ్ళు ఈ యొక్క స్టడీ అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇంత డీటెయిల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ మన ఆఫ్రికా చీతాకి ఏషియన్ చీతాకి ఉన్న డిఫరెన్సెస్ మనం తెలుసుకోవాలి. సో సరిపోతుంది. సో ఇక్కడ రీసెర్చర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ ఏ విధంగా ఉంటుంది, ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, అండ్ అదేవిధంగా రికగ్నిషన్ జస్టిస్ అప్రోచ్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి వాళ్ళు ఈ యొక్క ప్రాజెక్ట్లో టోటల్గా ప్రాసెస్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ దాని తర్వాత రీసెర్చ్ ఏం రివ్యూ చేస్తారంటే ద రిపోర్ట్ ప్రిపేర్డ్ ఫర్ ద ట్రాన్స్లోకేషన్ ఆఫ్ ఏషియాటిక్ లయన్స్ అండ్ ఆఫ్రికా చీతాస్ టు ద కూను నేషనల్ పార్క్ కింద మధ్యప్రదేశ్. సో మనం చూసాం కదా, సో కూను నేషనల్ పార్క్లో కొన్ని చీతాస్ అనేది తీసుకురావడం జరిగింది, మీ అందరూ తెలుసని అనుకున్నాను. సో ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే ఈ యొక్క ఏషియాటిక్ లయన్స్ అండ్ ఆఫ్రికా చీతాస్ అనేవి ట్రాన్స్లోకేట్ చేయడంలో ఈ యొక్క రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్క్కి. దాని మీద వీళ్ళు రివ్యూ చేశారు. సో సరిపోతుంది, మనకి అంత డీటెయిల్గా ఏం అడగండి అన్న. బట్ ఏంటంటే ఆఫ్రికా చీతాకి ఏషియా చీతాకి ఉన్న డిఫరెన్స్ ఏంటో మనం చదువుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది మనకి ఆఫ్రికన్ చీతా, ఇది వచ్చేసి మనకి ఏషియాటిక్ చీతా. ఓకేనా. సో ఆఫ్రికన్ చీతా వచ్చేసి మనకి ఏంటంటే దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఆసినాక్స్ జుబటస్, అండ్ ఏషియాటిక్ చీతా వచ్చేసి మనకి అసినాక్ జుబటస్ వెనాటికస్ అనే పేరు ఉండడం జరిగింది ఏషియాటిక్ చీతాకి. డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి అక్రాస్ ఆఫ్రికా ఫ్రమ్ నార్త్ వెస్ట్ ఆఫ్రికా, ఈస్ట్ ఆఫ్రికా, సౌత్ ఆఫ్రికాలో మనకి ఒక ఆఫ్రికన్ చీతా కనిపిస్తే ఏషియాటిక్ చీతా వచ్చేసి మనకి ఓన్లీ 12 ఏషియాటిక్ చీతాస్ అనేవి మనకు ఉండడం జరిగింది. 9 మేల్స్ అండ్ 12 ఫీమేల్స్ ఆర్ లెఫ్ట్ ఇన్ ఇరాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ ఇరాన్లో మాత్రమే మనకి ఈ చీతాస్ అని కనిపించడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. అందులో ఓన్లీ 12 ఏషియాటిక్ చీతాస్ మాత్రమే ఉన్నాయి. అందులో కూడా 9 మేల్ 3 ఫీమేల్ అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో దీని సైజ్ అనేది మనం చూసినట్టయితే స్లైట్లీ బిగ్గర్ బిల్డ్ విత్ స్టడియర్ లెగ్స్ అండ్ నెక్స్. సో కొంచెం లెగ్స్ ఏవైతే ఉన్నాయో, నెక్ ఏదైతే ఉందో స్లైట్ బిగ్గర్ అని చెప్పడం జరుగుతుంది. ఇది మనకి స్లైట్లీ స్మాలర్ అండ్ స్లెండర్ దెన్ ఆఫ్రికన్ చీతా. ఆఫ్రికన్ చీతా కన్నా కొంచెం స్లైట్గా స్మాల్ ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అండ్ లైట్ బ్రౌన్ టు గోల్డెన్ బ్రౌన్ ఫోర్ కలర్ అండ్ థిక్కర్ దెన్ ఏషియాటిక్ వన్స్. సో లైట్ బ్రౌన్ కలర్ ఉంటుంది, కాకపోతే థిక్కర్ దెన్ అంటే చాలా థిక్గా కనిపించడం జరుగుతుంది ఏషియాటిక్ చీతాతో పోల్చుకుంటే. ఇక్కడ మనకి లైట్ ఫ్లాన్ కలర్ కనిపించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి చూడండి ఎంత బ్రైట్గా కనిపించడం జరుగుతుందో. సో ఈ విధంగా. అండ్ ఐయుసిఎన్ రెడ్ లిస్ట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకి వనరబుల్ స్టేటస్లో ఉండడం జరిగిందండి. సో ఆఫ్రికన్ చీతా అనేది. అండ్ ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో మనకి ఏషియాటిక్ చీతాని క్రిటికల్ ఎండేంజర్ స్టేటస్లో ఉండడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో వీటి మీద మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో ఆఫ్రికా చీతాకి ఏషియాటిక్ చీతాది మనం ఇప్పుడు డిఫరెన్స్ అయితే తెలుసుకున్నాం. అది ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకి ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా దీని యొక్క ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఆ స్టేటస్ అనేది ఏ విధంగా ఉన్నదనే విషయాలు మనం నేర్చుకోవాలన్నమాట. సో వనరబుల్ అండ్ అదేవిధంగా వనరబుల్ ఏంటి ఆఫ్రికన్ చీతా, ఏషియాటిక్ చీతా అనేది క్రిటికల్ ఎండేంజర్లో ఉండడం జరిగిందనమాట. ఓకేనా. సో దీంతో పోల్చుకుంటే ఏషియాటిక్ చీతానే ఇంకా చాలా డేంజర్లో ఉందని కనిపెట్టడం జరుగుతుంది. సో ఓకేనా. సో అందుకే ఏషియాటిక్ చీతా ఏదైతే ఉందో మనకి ఈ చాలా ఎండేంజర్ ఉంది కాబట్టి సో ఇట్లాంటి ఎక్స్టెంట్ అయిన స్పీషీస్ని మన ఇండియాకి ట్రాన్స్లోకేట్ చేద్దామని చెప్పేసి వీళ్ళు అనుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఒక రీసెంట్ స్టడీ అయితే కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. అందుకే న్యూస్లో ఉంది. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఈ యొక్క స్లైడ్ అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ టాపిక్ చూడండి, బ్రెజిల్ హెస్ అఫీషియల్లీ అప్రూవ్డ్ ఈజ్ ఎంట్రీ ఇన్ టు ద ఒపెక్ ప్లేస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బ్రెజిల్ అనేది ఒపెక్ ప్లేస్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఇట్ ఈస్ ఎ మేజర్ ఆయిల్ ఎక్స్పోర్టింగ్ నేషన్స్ అనమాట. సో మేజర్గా ఆయిల్ ఎక్స్పోర్టింగ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఒపెక్ ప్లేస్ అనడం జరుగుతుంది. ఒపెక్ అంటే ఏంటి, దాని విషయాల గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడదాం, ఏం కంగారు పడకండి. సో ఒపెక్ ఫుల్ ఫామ్ చూడండి, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. సో పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, ఆయిల్ ఎక్స్పోర్టింగ్ నేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు అందరూ ఒక ఆర్గనైజేషన్కి ఫామ్ చేయడం జరిగింది. దాన్ని ఒపెక్గా పిలవడం అయితే జరుగుతుంది అనమాట.
ఇది ఒక పర్మనెంట్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. దాదాపు 12 ఆయిల్ ఎక్స్పోర్టింగ్ డెవలపింగ్ నేషన్స్ అనే వాళ్ళు ఇందులో ఉండడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇందులో ఇండియన్ మెంబర్ సార్ అంటే ఇండియా అనేది మెంబర్గా లేదు, దయచేసి చూసుకోండి. ఓకేనా, ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఒపెక్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఇది ఎప్పుడు మనకి ఎస్టాబ్లిష్ చేశారు సార్ అంటే, ఎప్పుడు ఫౌండ్ చేశారంటే 1960లో అంటే బాగట్ కాన్ఫరెన్స్లో మనకి ఎస్టాబ్లిష్ చేయడం అని జరిగిందనమాట. అప్పుడు ఫౌండింగ్ మెంబర్స్ కనుక చూసినట్టయితే ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా అండ్ వెనెజులా, ఈ 5 కంట్రీస్ అనేవి, ఈ 5 మెంబర్స్ వాళ్ళు ఫౌండింగ్ మెంబర్స్ ఉండమని జరిగింది ఇన్ ద ఇయర్ 1960 ఈ యొక్క పర్టికులర్ ఒపెక్ని ఫౌండ్ చేసేటప్పుడు. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి, ఇది దేనికి సంబంధించి ఆయిల్ ఎక్స్పోర్టింగ్ నేషన్స్ ఇందులో ఉంటారు. ఇందులో మనకి 12 ఆయిల్ ఎక్స్పోర్టింగ్ డెవలపింగ్ నేషన్స్ ఉన్నారు. ఇది 1960లో మనకి ఫౌండ్ చేశారు. అండ్ ఫౌండింగ్ మెంబర్స్ వచ్చేసి 5 మెంబర్స్ ఉన్నారు, ఇరాన్, ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా అండ్ వెనెజులా. ఓకేనా, ఈ పాయింట్స్ అయితే మీరు తప్పకుండా నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో ఇంపార్టెంట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇండియా అనేది ఈజ్ నాట్ ఏ మెంబర్ అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా, దాని తర్వాత మనకి ఖత్తర్ 1961లో, ఇండోనేషియా 1962లో, లిబియా 1962లో అండ్ యూఏఈ, అల్జీరియా, నైజీరియా అండ్ ఈక్వెడార్, గాబోన్, అంగోలా, ఈక్వటోరియల్ గిని అండ్ కాంగో మనకి జాయిన్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా, సో మనకి ఇక్కడ చూసినట్టయితే ఈక్వెడార్, ఇండోనేషియా, ఖత్తర్, అంగోలా నో లాంగర్ పార్ట్ ఆఫ్ ఒపెక్. సో ఒపెక్లో నుంచి మనకి వెళ్ళిపోయిన కంట్రీస్ అనేవి చూసినట్టయితే ఈక్వెడార్, ఇండోనేషియా, ఖత్తర్, అంగోలా మనకి వెళ్ళిపోవడం జరిగిందనమాట. సో ఇప్పుడు వీళ్ళు ఒపెక్లో పార్ట్గా లేరని ఇక్కడ వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో ఇంతకుముందు జాయిన్ అయ్యారు, తర్వాత వెళ్ళిపోవడం జరిగిందన్న పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో రీసెంట్గా జాయిన్ అయిన కంట్రీ ఏంటి? బ్రెజిల్ అనమాట. ఓకేనా, రైట్, దాని గురించి నేర్చుకుందాం. సో ఇక్కడ మీరు బ్రెజిల్ చూసినట్టయితే ఇక్కడ మన బ్రెజిల్ ఒకటి ఉండడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. సో బ్రెజిల్ మనకి ఏంటంటే మెయిన్గా ఎకనామిక్ జాబ్ అంటే ఆఫ్రికా ఏదైతే ఉందో మనకి ఎకనామిక్ సంబంధించిన వాటి మీద మనకి ఎక్కువ అడుగుతాడండి. అంటే మినరల్స్ కానీ లేకపోతే ఏ ప్రొడక్షన్లో ఏ కంట్రీ మనకి ఎక్కువగా ఉందనే విషయాలు మనకు అడుగుతూ ఉంటాడు. సో అది మనకి చాలా ఇంపార్టెంట్. సో నాకేం చేయాలంటే బ్రెజిల్తో ఉన్న చుట్టూ బార్డర్ కంట్రీస్ అనేవి నాకు కామెంట్ సెక్షన్లో తెలపని నేను చూస్తాను. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బ్రెజిల్తో ఉన్న బార్డర్ కంట్రీస్ ఏంటనేది, ఇక్కడ బ్రెజిల్ అయితే చుట్టూ బార్డర్ కంట్రీస్తో ఉన్న ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపని నేను చూస్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్, తప్పకుండా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనకి కరెంట్ ఫుల్ మెంబర్ కనుక చూసినట్టయితే లిబియా, యూఏఈ, అల్జీరియా, నైజీరియా, గాబన్, ఈక్వటోరియల్ గిని అండ్ కాంగో వాళ్ళు వీళ్ళు ఫుల్ మెంబర్స్గా ఉండడం అయితే జరిగిందనమాట. సో వీళ్ళు మనకి 7 మెంబర్స్గా ఉంటే మిగతా మనకి ఫౌండింగ్ మెంబర్స్ ఎవరైతే 5 మెంబర్స్ ఉన్నారో టోటల్ ఇప్పుడు 12 నేషన్స్ ఉండడం జరిగింది. దీస్ ఆర్ ద డెవలపింగ్ నేషన్స్ అండి, గుర్తుపెట్టుకోండి. సో దీని ఒక ముఖ్యమైన ఆబ్జెక్టివ్ ఏంటంటే, సో పెట్రోలియం పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఇవి కోఆర్డినేట్ అండ్ యూనిఫై అయ్యి చేయాలని చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా ఫెయిర్ అండ్ స్టేబుల్ ప్రైజెస్ ఉండాలి ఒక పెట్రోలియం ప్రొడ్యూసర్స్ కానీ ఒక ముఖ్యమైన ఆబ్జెక్టివ్తో ఒపెక్ అయితే ఉండడం జరిగిందనమాట. దీని హెడ్ క్వార్టర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆస్ట్రేలియా, వియన్నా ఆస్ట్రేలియా ఏదైతే ఉందో ఇది దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనమాట. కానీ ఆస్ట్రియా ఏదైతే ఉందో ఇట్ ఇస్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఒపెక్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి లోపల పడేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, సో వియన్నా ఆస్ట్రియా ఏదైతే ఉందో దీని యొక్క హెడ్ క్వార్టర్స్. అండ్ అదేవిధంగా ఆస్ట్రియా అనేది ఇట్ ఇస్ మెంబర్ ఆఫ్ ఒపెక్ అని మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది, కానీ మెంబర్ కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా, నోట్ చేసుకొని పెట్టుకోవాలి మీరు ఈ పాయింట్ అనేది. రైట్, నెక్స్ట్ వచ్చేసి మెంబర్షిప్ క్రైటీరియా ఫర్ ఫుల్ మెంబర్స్ మనం చూసినట్టయితే, సో మెంబర్ మస్ట్ హ్యావ్ ఏ సబ్స్టాన్షియల్ నెట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ క్రూడ్ పెట్రోలియం. సో సబ్స్టాన్షియల్ నెట్ ఎక్స్పోర్ట్ ఉండాలి క్రూడ్ పెట్రోలియంలో. అండ్ అదేవిధంగా కామన్ ఇంట్రెస్ట్ అనేది షేర్ చేసుకోవాలి విత్ ఎగ్జిస్టింగ్ ఒపెక్ మెంబర్స్తో. అండ్ అదేవిధంగా రిక్వైర్స్ అప్రూవల్ బై 3/4 ఆఫ్ ఫుల్ మెంబర్స్ అండ్ యునానిమస్ అప్రూవల్ ఆఫ్ ఆల్ ఫౌండింగ్ మెంబర్స్. సో ఫుల్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 3/4 అప్రూవల్ ఉండాలి. అండ్ ఫౌండింగ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యునానిమస్గా అప్రూవ్ అయితే చేయాలని చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా వాళ్ళు అక్కడ మెంబర్షిప్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుందని ఒపెక్లో మనకి ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా, రైట్. సో చూడండి, ఒపెక్ ప్లస్ అనేది కూడా ఉందండి. ఒపెక్ ప్లస్ అనేది మనకి 2016లో ఫామ్ చేయడం జరిగింది ఇన్ రెస్పాన్స్ టు ఫాలింగ్ ఆయిల్ ప్రైజెస్. 2016లో మనకి ఆయిల్ ప్రైజెస్ అనేవి మనకి పడిపోతున్న దాని మీద చూసి వీళ్ళు రెస్పాన్స్గా ఒపెక్ ప్లస్ అనేది 2016లో మనకి ఫామ్ చేయడం జరిగింది బై సిగ్నిఫికెంట్ ఇంక్రీజ్ ఇన్ ద యూఎస్ షేల్ ఆయిల్ ప్రొడక్షన్. సో అక్కడ మనకి యూఎస్ షేల్ ఆయిల్ ప్రొడక్షన్ అనేది సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఇక్కడ ఆయిల్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో మనకి పడిపోవడం అనేది జరిగింది. దానికి రెస్పాన్స్గా 2016లో ఒపెక్ ప్లస్ అయితే ఫామ్ చేయడం జరిగిందనమాట. సో ఒపెక్ సైన్ అన్ అగ్రిమెంట్ 10 అదర్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ స్టెబిలైజ్ గ్లోబల్ ఆయిల్ మార్కెట్స్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి ఒపెక్ ప్లస్ మెంబర్స్ ఎవరైనా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఒపెక్ ప్లస్లో మనకి టోటల్ 23 మెంబర్స్ యాజ్ ఆఫ్ ఫిబ్రవరి 2025 చెప్పడం జరిగింది. మనకి 12 ఒపెక్ నేషన్స్ ఎవరైతే ఉన్నారో 12 ఒపెక్ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళతో పాటు మనకి అజర్బైజాన్, బహ్రెయిన్, బ్రునై,
కజకిస్తాన్, రష్యా, మెక్సికో, మలేషియా, సౌత్ సూడాన్, ఒమెన్, బ్రెజిల్ వీళ్ళందరూ మనకి జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకి రీసెంట్గా బ్రెజిల్ జాయిన్ అవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. యాజ్ ఆఫ్ ఫిబ్రవరి 2025కి ఇందులో మనకి OPEC ప్లస్లో గురించి మాట్లాడుతున్నాను. OPEC ప్లస్ వేరు అండ్ OPEC వేరు అండి. ఓకేనా. సో OPEC ఏదైతే ఉందో మనకి 90s ఆ టైంలో మనకి ఫామ్ అవ్వడం జరిగింది. ఇందులో మనకి 12 మెంబర్స్ ఉంటే ఇందులో మనకి ఫౌండర్ మెంబర్స్ 5 మెంబర్స్ ఉన్నారు, మిగతా 7 మెంబర్స్ మనకి తర్వాత జాయిన్ అవ్వడం జరిగింది. OPEC ప్లస్ ఏదైతే ఉందో మనకి 2016లో ఇన్ రెస్పాన్స్ ఆఫ్ ద ఫాలింగ్ ఆఫ్ ఆయిల్ ప్రైజెస్ దాను మనకి ఫౌండ్ చేయడం జరిగిందనమాట. ఇందులో 23 మెంబర్స్ ఉన్నారు. ఎవరైతే మనకి 12 మెంబర్స్ ఎవరైతే మనకి OPECలో మెంబర్స్ ఉన్నారో వాళ్ళతో కలిపి 23 మెంబర్స్ ఉండడం జరిగింది. మిగతా మెంబర్స్ వాళ్ళు మనకి అజర్బైజాన్, బహ్రెయిన్, బ్రూనై, కజకిస్తాన్, రష్యా, మెక్సికో, మలేషియా, సౌత్ సూడాన్, ఒమన్, బ్రెజిల్ ఉండడం జరిగింది. రీసెంట్గా జాయిన్ అయిన కంట్రీ ఏంటంటే బ్రెజిల్. ఇది మనకు అడుగుతాడు అనమాట. ఓకేనా. సో చూసుకోండి. సో ఇప్పుడు బ్రెజిల్ ఎంట్రీ అనేది OPEC ప్లస్లో జాయిన్ అయితే ఎంట్రీ అవుతుంది. మనకి ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందని మనకి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి స్ట్రెంథెనింగ్ బ్రెజిల్స్ గ్లోబల్ ఆయిల్ ఇన్ఫ్లుయెన్స్. సో బ్రెజిల్ ఏదైతే ఉందో వరల్డ్స్ 7th లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్. ఇలాంటి ఫ్యాక్ట్స్ అని మనకి చాలా ఇంపార్టెంట్ అండి, TGPSCకి మనకు అడుగుతాడు. ఓకేనా. సో బ్రెజిల్ ఏదైతే ఉందో మనకి వరల్డ్స్ 7th లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసర్. ఓకేనా. ఆయిల్ ప్రొడ్యూసర్లో బ్రెజిల్ అనేది వరల్డ్స్ 7th లార్జెస్ట్గా ఉంది. ఓకేనా. రైట్. సో దీనివల్ల ఏంటంటే గ్లోబల్ మార్కెట్ పొజిషన్ అనేది OPEC ప్లస్లో జాయిన్ అవడం వల్ల ఎన్హాన్స్ అవుతుందని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా. అండ్ అదేవిధంగా ఎకనామిక్ అండ్ ఎనర్జీ బెనిఫిట్స్ కూడా ఉండడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే ఆయిల్ రెవెన్యూస్ అనేవి మనకి బూస్ట్ అవుతాయి, బ్రెజిల్ ఎకానమీ కూడా బూస్ట్ అవుతుంది. అండ్ అదేవిధంగా గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ కూడా సపోర్ట్గా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా కాంట్రవర్సీ ahead of COP30. సో ఎన్విరాన్మెంటల్ గ్రూప్స్ క్రిటిక్స్ ఏవైతే ఉన్నారో బ్రెజిల్ యొక్క డెసిషన్ని ఆర్గ్యూ చేయడం జరుగుతుంది డ్యూ టు ద కాంట్రాడిక్ట్స్ ఆఫ్ ద క్లైమేట్ గోల్స్. సో దీనివల్ల మనకి ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ అని ఇంక్రీజ్ అవ్వడం వల్ల అమెజాన్ రీజన్లో మేజర్గా మనకి ఎస్పెషల్గా ఎఫెక్ట్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. దీనివల్ల మనకి ఫాజిల్ ఫ్యూయల్స్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది అని కొంచెంమంది ఎన్విరాన్మెంటలిస్ట్ వాళ్ళు క్రిటిసైజ్ చేయడం జరుగుతుంది బ్రెజిల్ని. ఓకేనా. సో ఈ విషయం అండి. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ పర్టికులర్ స్లైడ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే OPEC ప్లస్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ OPEC ప్లస్కి OPECకి ఉన్న డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. అండ్ OPEC ఏదైతే ఉందో మనకి అది డిఫరెంట్. అండ్ OPEC ప్లస్ 2016లో తీసుకోవడం జరిగింది. OPEC ప్లస్లో మనకి బ్రెజిల్ అనేది జాయిన్ అవ్వడం కాబట్టి సో ఇప్పుడు బ్రెజిల్ జాయిన్ అవ్వడం వల్ల దానికి ఇంపాక్ట్ అనేది ఏ విధంగా ఉంటుందని మనం చూసినట్టయితే బ్రెజిల్ మనకి ఆయిల్ ప్రొడ్యూసర్స్లో వరల్డ్స్ 7th లార్జెస్ట్గా ఉండడం జరిగిందనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ చూడండి, భూ కానూన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఒక న్యూ ల్యాండ్ లా అనమాట. సో రీసెంట్గా ఉత్తరాఖండ్ క్యాబినెట్ వాళ్ళు అప్రూవ్ చేయడం అయితే జరిగింది. సో భూ కానూన్ వాజ్ రిలేటెడ్ టు విచ్ అంటాడు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద న్యూ ల్యాండ్ లా. అది ఏ స్టేట్ తీసుకొచ్చిందంటే ఉత్తరాఖండ్ క్యాబినెట్ వాళ్ళు మనకి రీసెంట్గా అప్రూవ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో these laws are aimed at regulating purchase and sale of agriculture, horticulture and residential lands by the non-residents of the Uttarakhand in the 11 hill districts. సో ఇక్కడ మనకి ఉత్తరాఖండ్లో టోటల్గా 11 హిల్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి. ఆ 11 హిల్ డిస్ట్రిక్ట్స్లో అగ్రికల్చర్ ల్యాండ్ కానీ, హార్టికల్చర్ ల్యాండ్ కానీ అండ్ రెసిడెన్షియల్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉత్తరాఖండ్కి సంబంధించిన నాన్ రెసిడెన్స్ నుంచి రెగ్యులేట్ చేయడానికి తీసుకొచ్చింది ఈ యొక్క భూ కానూన్ అనమాట. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. సో దీనివల్ల ఏంటంటే ల్యాండ్ కన్జర్వేషన్ మనకి ఎన్షూర్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఈ యొక్క అవుట్ సైడర్స్ ఏవైతే మనకి సేల్ చేస్తున్నారో వాటిని రెగ్యులేట్ చేయడానికి కూడా, ప్రివెంట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే కల్చరల్ రీజనల్ ఐడెంటిటీ అనేది స్ట్రెంథెన్ అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఎకలాజికల్ బ్యాలెన్స్ ఆఫ్ దట్ రీజన్ మనకి ప్రిజర్వ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా లోకల్ కమ్యూనిటీస్ కూడా సపోర్ట్ ఉండడం జరుగుతుంది. అండ్ ల్యాండ్ రిసోర్స్ కూడా ఇది యాక్సెస్గా మనకి ప్రొటెక్ట్గా చేయడానికి ఉంటుంది లోకల్ కమ్యూనిటీస్కి అనే పాయింట్తో వీళ్ళు ఒక భూ కానూన్ అనే ఒక న్యూ ల్యాండ్ లాని ఉత్తరాఖండ్ క్యాబినెట్ వాళ్ళు రీసెంట్గా తీసుకురావడం జరిగిందనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టారంటే ఇక్కడ బ్యాన్ ఆన్ అగ్రికల్చర్ ల్యాండ్ పర్చేస్ అండి. నాన్ రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆర్ నౌ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ ద పర్చేసింగ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్ 11 హిల్ డిస్ట్రిక్ట్స్. సో ఇవి మనకి 11 హిల్ డిస్ట్రిక్ట్స్ అనమాట. ఈ 11 హిల్ డిస్ట్రిక్ట్స్ నుంచి అగ్రికల్చర్ ల్యాండ్ని టోటల్గా బ్యాన్ చేయడం జరిగింది, ప్రొహిబిట్ చేయడం జరిగింది ఫ్రమ్ ద నాన్ రెసిడెంట్స్. సో నాన్ రెసిడెంట్స్ అక్కడ కొనడానికి వీలు లేదు అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకి లార్జ్ స్కేల్ ల్యాండ్ అక్విజిషన్స్ అండ్ సేఫ్ గార్డ్ ఓకే. సో ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్స్ ఏవైతే ఉన్నాయో లార్జ్ స్కేల్లో ప్రివెంట్ చేయడానికి తీసుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా లోకల్ ల్యాండ్ రిసోర్స్ని సేఫ్ గార్డ్గా ఉంటుందని ఈ యొక్క పర్టికులర్ రిస్ట్రిక్షన్స్ తీసుకోవడం జరిగిందనమాట. సో మనకి కొన్ని సర్టన్ డిస్ట్రిక్ట్స్కి అయితే ఎక్సెప్షన్స్ అయితే ఉండడం జరిగిందండి. లైక్ హరిద్వార్,
అండ్ ఉద్దమ్ సింగ్ నగర్ డిస్ట్రిక్ట్స్ అనేవి ఎగ్జామ్ట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ పర్చేస్ బ్యాన్ మీద. ఓకేనా. సో ద లా అలౌస్ ల్యాండ్ పర్చేస్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్స్ అండర్ స్పెసిఫిక్ కండిషన్స్. ఓకేనా. సో కొన్ని డిస్ట్రిక్ట్స్కి అయితే ఎక్సెప్షన్స్ అయితే ఇచ్చిందని చెప్తున్నారు, కానీ ఈ 11 హిల్ డిస్ట్రిక్ట్స్ మాత్రం ఇట్ ఈస్ బ్యాన్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ ప్రొహిబిట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. నాన్ రెసిడెంట్స్ ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ పర్చేస్ చేయడానికి కుదరదు అని. సో ఇంతకుముందు ప్రీవియస్ ల్యాండ్ పర్చేస్ రూల్స్ ఉన్నాయండి. సో ఎనీ ఇండియన్ సిటిజన్ అప్ టు 12.5 acres ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉత్తరాఖండ్లో మనకి తీసుకోవచ్చు అనే పాయింట్, కొనుక్కోవచ్చు అనే పాయింట్ అయితే ఉండేది. అదే ఇండస్ట్రియల్ కమర్షియల్ పర్పస్ అయితే మనకి సపరేట్ పర్మిషన్ అనేది తీసుకోవాలని చెప్పారు. అండ్ రెసిడెన్షియల్ యూస్ పర్పస్ కోసం అయితే కుడ్ బి పర్చేస్ వితౌట్ సీజ్ రిస్ట్రిక్షన్స్ అక్రాస్ ద స్టేట్. సో మనకి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే 12.5 acres వరకు పర్చేస్ చేయొచ్చు అని, అండ్ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ పర్పస్ మాత్రం సపరేట్ పర్మిషన్ కావాలని, అదే రెసిడెన్షియల్ యూజ్ అయితే ఎటువంటి టైప్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ లేకపోతే పర్చేస్ చేయొచ్చు అని చెప్పేసి ప్రీవియస్ రూల్స్ ఉండేవి, అవే మనకి మార్చి ఇప్పుడు భూ కానూన్ అనే న్యూ లాన్ తీసుకొచ్చి ఈ విధంగా రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టడం జరిగింది అగ్రికల్చర్ ల్యాండ్ మీద అండ్ నాన్ రెసిడెంట్స్ మీద. ఓకేనా, రైట్. నెక్స్ట్ టాపిక్ చూడండి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎయిడ్స్ టు మ్యారైన్ నావిగేషన్ IALA అండి. సో రీసెంట్గా ఈ యొక్క ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ దానికి వైస్ ప్రెసిడెంట్గా ఇండియా ఎలెక్ట్ అవడం అయితే జరిగిందనమాట. సో ఇండియా ఈజ్ ఎలెక్టెడ్ టు వైస్ ప్రెసిడెన్సీ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఎయిడ్స్ టు మ్యారైన్ నావిగేషన్ ఇన్ సింగపూర్. ఓకేనా. సో దీని గురించి మనం చూద్దామండి. సో ఇట్ వాజ్ ద ఫస్ట్ జనరల్లీ అసెంబ్లీ ఆఫ్ IALA. సో ఫస్ట్ జనరల్లీ అసెంబ్లీ అంటున్నాడు, సో చూసుకోండి. అండ్ ఆల్సో మార్క్స్ ఇస్ ట్రాన్సిషన్ ఫ్రమ్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ టు ద ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. సో ఇది మనకి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ నుంచి ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్కి ట్రాన్సిషన్ చెందని కూడా చెప్పడం జరుగుతుంది. సో దిస్ అండర్ కోర్స్ ఇండియా స్ట్రాంగ్ లీడర్షిప్ అండ్ కాంట్రిబ్యూట్స్ టు మ్యారిటైమ్ అఫైర్స్, రీఎఫర్మింగ్ ఇస్ కమిట్మెంట్ టు ద సస్టైనబుల్ అండ్ సెక్యూర్ మ్యారైన్ నావిగేషన్. సో ఇక్కడ మనకి మెయిన్గా మెరైన్ నావిగేషన్ గురించి అయితే మెయిన్గా వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇండియా యొక్క స్ట్రాంగ్ లీడర్షిప్ వాళ్ళని తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇది ఎప్పుడు మనకి ఎస్టాబ్లిష్ చేశారు సార్ అంటే 1957లో దీన్ని NGOగా మనకి ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగిందండి. ఓకేనా. అదే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్గా ఇది ట్రాన్సిషన్ చెందింది అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు న్యూ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ స్టేటస్ కనుక చూసినట్టయితే, సో ఇది మనకి గ్లోబల్ మ్యారిటైమ్ నావిగేషన్ సిస్టమ్ని హార్మనైజ్ చేస్తుంది అండ్ ప్రమోటింగ్ సేఫ్టీ అండ్ అదేవిధంగా ఎమర్జింగ్ ఛాలెంజెస్ ఏవైతే అవి అడ్రస్ చేస్తుందన్నమాట. సో అండ్ అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ సంబంధించిన వాటిని కూడా అడ్రస్ చేస్తుందని చెప్పేసి దీనికి ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ స్టేటస్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ అదేవిధంగా ఇండియా అనేది ఇది హోస్టింగ్ చేయడం జరుగుతుంది. ఇండియా విల్ హోస్ట్ ద IALA కౌన్సిల్ మీటింగ్ ఇన్ December 2025 అండ్ IALA కాన్ఫరెన్స్ అండ్ జనరల్ అసెంబ్లీ September 2027 ఇన్ ముంబై. సో మనకి 2025లో ఆ కౌన్సిల్ మీటింగ్ అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా 2027 సెప్టెంబర్ టైంలో జనరల్ అసెంబ్లీ కాన్ఫరెన్స్ జరుగుతుంది ముంబైలో అని చెప్పడం జరుగుతుంది అనమాట. అండ్ దీని ద్వారా ఇండియా యొక్క సిగ్నిఫికెన్స్ అనేది పెరుగుతుంది. సో ఇండియా సెలెక్షన్ హైలైట్ చూసినట్టయితే సో మ్యారిటైమ్ సేఫ్టీలోను, నావిగేషన్ ఎయిడ్స్లోను అండ్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్లోను ఇండియా ఒక సిగ్నిఫికెంట్ రోల్ అయితే ప్లే చేయడం జరుగుతుందని చెప్తున్నారు. ఇక్కడ ఈ స్లైడ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే దీనికి ఒక ఫుల్ ఫామ్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా ఇది ఎప్పుడు మనకి 1957లో నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్గా ఉంటే ఇప్పుడు ఇంటర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్గా మనకి ట్రాన్సిషన్ అనే పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇండియా ఎప్పుడు హోస్ట్ చేస్తుందనే పాయింట్స్ అయితే మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ టాపిక్ చూడండి, ఇండియా అర్జెంటీనా స్ట్రెంగ్తెన్ కోఆపరేషన్ ఇన్ లిథియం ఎక్స్ప్లోరేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో చూద్దాం వీటి గురించి. సో ఈ యొక్క మైనింగ్ కార్పొరేషన్లోను అండ్ అదేవిధంగా లిథియం ఎక్స్ప్లోరేషన్లోను ఇండియా అర్జెంటీనా వాళ్ళు చాలా ఫోకస్గా వెళ్ళడం జరుగుతుందని మనకి న్యూస్ రావడం జరిగింది. సో అర్జెంటీనా లిథియం రీసెర్చ్ కనుక మనం చూసినట్టయితే అర్జెంటీనా అనేది ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లిథియం ట్రయాంగిల్. ఈ లిథియం ట్రయాంగిల్ ఎవరెవరుగా పాటుకున్నారని మనకి చాలా చాలా ఇంపార్టెంట్. దీని గురించి మనకు తప్పకుండా అడుగుతాడు. సో దాని గురించి నేర్చుకుందాం. జస్ట్ వెయిట్ ఫర్ ఎ సెకండ్. సో ఈజ్ కీ ఫర్ ఇండియాస్ యాక్సెస్ టు మినరల్స్ నీడెడ్ ఫర్ ద EV బ్యాటరీస్ అండ్ రినబుల్ ఎనర్జీ స్టోరేజ్. ఇప్పుడు టోటల్గా వరల్డ్ అంతా ఒక ఎనర్జీ అంతా క్లీన్ ఎనర్జీ సైడ్ వెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. ఈ క్లీన్ ఎనర్జీ గాను మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కానీ ఏవైతే ఉన్నాయో అందులో మెయిన్గా మనకి EV బ్యాటరీస్ అయితే వాడడం అనేది జరుగుతుంది. ఈ EV బ్యాటరీస్కి ఈ లిథియం రిజర్వ్స్ అని మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సెమీ కండక్టర్స్ అని మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ రినబుల్ ఎనర్జీ స్టోరేజ్ కానీ ఈ యొక్క లిథియం రిజర్వ్స్ అనేది చాలా బాగా ఉపయోగపడడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనకి అర్జెంటీనా అనేది లిథియం ట్రయాంగిల్కి ఒక పార్ట్ ఉండడం వల్ల ఇండియా అనేది అర్జెంటీనాతో మనకి డిస్కషన్ చేసి మనకి వాళ్ళు కొలాబరేట్ అయ్యి ఈ యొక్క లిథియం రిజర్వ్స్ని వాళ్ళు మైనింగ్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. సో డిస్కషన్స్ ఇంక్లూడ్ లిథియం ఎక్స్ప్లోరేషన్ బై ద కానిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్, కాబిల్ అంటారండి. సో వీళ్ళు ఇండియా తరపున ఉండి ఒక లిథియం ఎక్స్ప్లోరేషన్ చేస్తారని చెప్తున్నారు. అండ్ గ్రీన్కో అండ్ ఇంక్రీజింగ్ ఇండియా కంపెనీ పార్టిసిపేషన్ ఇన్ అర్జెంటీనాస్ మైనింగ్ ప్రాజెక్ట్. సో అర్జెంటీనా మైనింగ్ చేయడానికి ఈ యొక్క కానిజ్ బైడేష్ ఇండియా లిమిటెడ్ దట్ ఈస్ కాబిల్ వాళ్ళు ఈ యొక్క లిథియం ఎక్స్ప్లోరేషన్కి డిస్కషన్స్ అయితే చేయడమే జరుగుతుందని చెప్తున్నారు. సో లిథియం అసలు ఇది ఏంటి మనకంటే ఇట్ ఈస్ అ
మెటల్ అండ్ ఇస్ హైలీ రియాక్టివ్ అండి. ఓకేనా. సో ఇది చాలా అప్లికేషన్స్లో మనం యూజ్ చేయొచ్చు, ఇండస్ట్రియల్స్ అప్లికేషన్స్లో. అండ్ అదేవిధంగా రీఛార్జ్ లిథియం అయాన్ బ్యాటరీస్ కూడా తయారు చేయడం జరుగుతుంది దీంతో పాటే. అండ్ దిస్ బ్యాటరీస్ ఆర్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రానిక్ డివైసెస్ సచ్ as స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్. సో గ్లోబల్ ప్రొడక్షన్లో మెజారిటీ ఆఫ్ ద వరల్డ్ లిథియం ప్రొడక్షన్లో కమ్స్ ఫ్రమ్ ద ఆస్ట్రేలియా, చిల్లీ అండ్ అర్జెంటీనా. సో చూసారా, ఆస్ట్రేలియా, చిల్లీ అండ్ అర్జెంటీనా నుంచి మనకి మెజారిటీ ఆఫ్ ద వరల్డ్స్ లిథియం ప్రొడక్షన్ ఈ కంట్రీస్ నుంచి రావడం జరుగుతుందని చెప్తున్నారు. సో దిస్ కంట్రీస్ ఆర్ ద సిగ్నిఫికెంట్ లిథియం రీజన్స్ ఆర్ ద మేజర్ ప్లేస్ ఇన్ ద గ్లోబల్ లిథియం మార్కెట్. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్, తప్పకుండా మనకు అడుగుతాడు. సో ఆస్ట్రేలియా, చిల్లీ అండ్ అర్జెంటీనావి మనకు గ్లోబల్ ప్రొడక్షన్లో మనకి మేజర్ రోల్గా ప్లే చేయడం జరుగుతుంది. ఇక్కడ చాలా సిగ్నిఫికెంట్ లిథియం రిజర్వ్స్ అయితే ఈ యొక్క 3 కంట్రీస్ దగ్గర ఉన్నాయని చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ లిథియం ఇక్కడ ఈ పర్టికులర్ స్లైడ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లిథియం ట్రయాంగిల్. అండ్ అదేవిధంగా ఈ యొక్క ఎక్స్ప్లోరేషన్కి సంబంధించింది మనకి ఏ ప్రైవేట్ లిమిటెడ్, ఏ లిమిటెడ్ వాళ్ళు మనం మాట్లాడుతున్నారంటే కానిజ్ బైజెస్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు, కాబిల్ వాళ్ళు మాట్లాడుకున్నారనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. అండ్ ఇక్కడ మనకి లిథియం ఎక్కడెక్కడ మనకి యూజ్ అవుతుందంటే మనకి రీచార్జబుల్ లిథియం అయాన్ బ్యాటరీస్లోను, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లోను, మెయిన్గా మనకి స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్లో యూజ్ చేయడానికి ఒక రీచార్జబుల్ లిథియం అయాన్ బ్యాటరీస్ అనేవి యూజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ అదేవిధంగా గ్లోబల్ ప్రొడక్షన్లో ఆస్ట్రేలియా, చిల్లీ అండ్ అర్జెంటీనావి మేజర్ సిగ్నిఫికెంట్ లిథియం రిజర్వ్స్ అనేవి ఈ కంట్రీ నుంచి మనకి ప్రొడ్యూస్ అవుతుంది అనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ లిథియం ట్రయాంగిల్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో లిథియం ట్రయాంగిల్ ఇస్ రిఫర్స్ టు ద రీజన్ ఆఫ్ సౌత్ అమెరికా దట్ కంటైన్స్ సమ్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ లిథియం రిజర్వ్స్. ఈ పర్టికులర్ ట్రయాంగిల్లోనే మనకి ఏంటంటే వరల్డ్స్ లార్జెస్ట్ లిథియం రిజర్వ్స్ అని ఈ పర్టికులర్ ట్రయాంగిల్లోనే మనకి కనిపించడం ఉంటుందని చెప్పడం జరుగుతుందన్నమాట. సో ద ట్రయాంగిల్ షేప్ రీజన్ సో ఆ ట్రయాంగిల్ రీజన్ షేప్లో మనకి ఉన్న కంట్రీస్ ఏంటంటే అర్జెంటీనా, బొలివియా, చైనా అండి. ఓకేనా. ఈ 3 కంట్రీస్ అనే మనకి ఈ యొక్క లిథియం ట్రయాంగిల్లో మనకి పార్ట్గా ఉండడం జరిగింది. అండ్ ఈ యొక్క లిథియం ట్రయాంగిల్లోనే మనకి మెయిన్గా 58% ఆఫ్ వరల్డ్ నోన్ లిథియం రిజర్వ్స్ అనేవి ఈ పర్టికులర్ ట్రయాంగిల్ నుంచే మనకి ఉండడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. ఇండియా హ్యాస్ బిన్ ఇంక్రీజింగ్ ఇట్స్ డిప్లొమాటిక్ అవుట్రీచ్ టు ద ఎల్టీసీస్ ఫర్ ద యాక్సెసింగ్ ద మినరల్స్. సో ఈ యొక్క లిథియం ట్రయాంగిల్ కంట్రీస్తో పాటు ఇక డిప్లొమాటిక్ టాక్స్ అని నడుస్తున్నాయి. ఎందుకంటే మన ఇండియాకి ఒక క్లైమేట్ చేంజెస్ సంబంధించిన క్లైమేట్ యాక్షన్ గోల్స్ మనకి రీచ్ కావాలంటే ఇట్లాంటి టైప్ ఆఫ్ రిజర్వ్స్ అనేవి, ఇట్లాంటి టైప్ ఆఫ్ మినరల్స్ అనేవి మన ఇండియాకి అవసరం అనమాట. సో ఎనర్జీ ఏవైతే మనం పెట్టుకున్నామో గోల్స్ అనేటివి అవి రీచ్ కావాలంటే ఇలాంటి ఒప్పందాలు మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి బొలివియా అండ్ అదేవిధంగా చైల్ అండ్ అదేవిధంగా అర్జెంటీనా, ఈ పర్టికులర్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఇది మనకి లిథియం ట్రయాంగిల్ అనమాట. ఇక్కడ నుంచే వరల్డ్స్ మొత్తం ప్రొడక్షన్లో వరల్డ్స్ నోన్ లిథియం రిజర్వ్స్లో 58% ఇక్కడనే మనకి ప్రొడ్యూస్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో బొలివియా, చైల్ అండ్ అర్జెంటీనా. ఓకేనా. మీరు మ్యాపింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో తప్పకుండా మనకి ఏమడుతాడంటే లిథియం ట్రయాంగిల్లో పార్ట్గా ఉన్న కంట్రీస్ ఏంటని మనకు అడుగుతాడు అనమాట. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్, అర్థమైందని అనుకున్నాను మీకు ఈ పాయింట్ అనేది. సో నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. నెక్స్ట్ చూడండి, ఇన్లాండ్ వాటర్ వేస్ టెర్మినల్. సో రీసెంట్గా ఈ యొక్క ఇన్లాండ్ వాటర్ వేస్ టెర్మినల్ అనేది ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి బై ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ పోర్ట్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ వాళ్ళు. ఎక్కడ అంటే బ్రహ్మపుత్ర ఇన్ అస్సాం, జోగి ఘోపా. సో అస్సాంలో ఉన్న జోగిఘోప్ దగ్గర బ్రహ్మపుత్ర రివర్ మీద ఈ యొక్క ఇన్లాండ్ వాటర్ వేస్ టెర్మినల్ అనేది రీసెంట్గా ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే హోంవర్క్ అనేది బ్రహ్మపుత్ర రివర్ గురించి ఇన్ డీటెయిల్గా మీరు నేర్చుకోవాలండి. ఓకేనా. సో బ్రహ్మపుత్ర మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎంటర్ అవుతుంది, ఏ స్టేట్ నుంచి మనకి పాస్ అవుతుంది, అని ఒక ట్రిబ్యూటరీస్ ఏంటి అనే విషయాలు మీరు ఇన్ డీటెయిల్గా మీరు చదువుకోవాలన్నమాట. ఓకేనా. సో ఈ యొక్క ఐడబ్ల్యూటీ, దట్ ఈస్ ఇండియన్ ఇన్లాండ్ వాటర్ టెర్మినల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పోర్ట్ ఆఫ్ కాల్ ఆఫ్ ట్రేడ్ విత్ బంగ్లాదేశ్, gives the memorandum of understanding signed between the India and Bangladesh for the developing the economic order under the Bharatmala program. సో భారత్మాల ప్రోగ్రామ్ కింద ఈ యొక్క ఎకనామిక్ ఆర్డర్ భారత్మాల ప్రోగ్రామ్ కింద ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్య ఈ యొక్క పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్గా ఉంటుందని చెప్పడం జరుగుతుందన్నమాట. సో ద పోర్ట్ ఆఫ్ కాల్ ఇస్ స్టాప్ మేడ్ బై ఎ షిప్ టు లోడ్, అన్లోడ్ కార్గో, ఎంబార్క్ ఆఫ్ డిసెంబర్క్ ప్యాసింజర్స్ ఆర్ ఎలో క్రూ చేంజెస్ ఆఫ్ ద ఆఫ్ షోర్ సోల్. సో ఈ విధంగా ఉపయోగపడుతుంది. సో అన్లోడ్ చేయడానికి, లోడ్ చేయడానికి ఈ యొక్క పోర్ట్ అయితే ఉపయోగపడుతుందని చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఆల్సో ఇట్ విల్ ఎన్హాన్స్ లాజిస్టిక్స్ అండ్ కనెక్టివిటీ ఇన్ ద ఈస్టర్న్ ఇండియా అండ్ బూస్టింగ్ ట్రైలేటెడ్ ట్రేడ్ విత్ ద ఇండియా, భూటాన్ అండ్ బంగ్లాదేశ్. సో ఇండియా, భూటాన్, బంగ్లాదేశ్తో కూడా ఒక బైలేటెడ్ ట్రేడ్ అనేది బూస్ట్ అవుతుంది. అండ్ అదేవిధంగా లాజిస్టిక్స్ అండ్ కనెక్టివిటీ విత్ ఈస్టర్న్ ఇండియాతో కూడా ఎన్హాన్స్ అవుతుందని చెప్పడం అయితే జరుగుతుంది. రైట్. నెక్స్ట్ మనకి గ్రోత్ ఆఫ్ ఇన్లాండ్ వాటర్ వే సెక్టర్ ఇంకా మెయిన్గా చూసినట్టయితే సో ద ఐడబ్ల్యూటీ సెక్టర్, దట్ ఈస్ ఇన్లాండ్ వాటర్ సెక్టర్ అనేది 767% ఇంక్రీజ్ అయింది ఇన్ ద ఆపరేషన్ నేషనల్ హైవేస్, దట్ ఈస్ 722% ఇంక్రీజ్ ఇన్ ద కార్గో హ్యాండిల్ అండ్ 62% రైజ్ ఇన్ ద మల్టీ మోడల్ టర్మినల్స్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ కార్గో ట్రాఫిక్ హ్యాస్ గ్రోన్ 18 మిలియన్ టన్స్ ఏ డెకేడ్ ఎగో టు 133 మిలియన్ టన్స్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2023-2024.
సో కార్గో ట్రాఫిక్ అనేది కూడా వాళ్ళు కంపేర్ చేయడం జరుగుతుందండి. సో 18 మిలియన్ టన్స్ ఒక డెకేడ్ ఎగో నుంచి 10 సంవత్సరాల ముందు కంటే ఇప్పుడు 133 మిలియన్ టన్స్ ఆఫ్ కార్గో ట్రాఫిక్ అనేది పెరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి 767% ఆపరేషన్ నేషనల్ వాటర్ హైవేస్ మీద ఇన్లాండ్ వాటర్ సెక్టర్ అనేది ఇంక్రీజ్ అయిందని కూడా చెప్తున్నారు. అందులో కార్గో హ్యాండిల్ అనేది 727% ఇంక్రీజ్ అయితే మల్టీ మోడల్ టర్మినల్స్ అనేవి 62%కి రేజ్ అయిందని చెప్పడం అయితే జరుగుతుందన్నమాట ఈ పర్టికులర్ బాక్స్లో. ఓకేనా. సో మీరు ఇక్కడ ఇంకొంచెం ఓవర్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే భారత్మాల ప్రోగ్రామ్ ఏంటి, అసలు దాని యొక్క ఇనిషియేటివ్ అంటే ఎందుకు తీసుకొచ్చారనే విషయాలు మీరు కొంచెం చదువుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ టాపిక్ చూడండి, వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్. వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ని మనం ఎవ్రీ ఇయర్ 20th ఫిబ్రవరిన సిన్స్ 2009 నుంచి సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. బై యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగిందనమాట ఈ యొక్క పర్టికులర్ వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ అనేది. ఓకేనా. సో మెయిన్గా పావర్టీ ఎలివేషన్స్ మీద, ఈ యొక్క ఎక్స్క్లూజివ్ రిడక్షన్ మీద, అన్ఎంప్లాయ్మెంట్ సొల్యూషన్స్ మీద, అండ్ అదేవిధంగా గ్లోబల్ సాలిడారిటీ, ఈక్వాలిటీ ప్రమోట్ చేయడానికి వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ని తీసుకురావడం అయితే జరిగిందనమాట. గుర్తుపెట్టుకోండి. సో అలైన్స్ విత్ ద డీసెంట్ వర్క్ ఎజెండా అండ్ ఎస్డిజీస్ ఫర్ ద ఇంక్లూజివ్ డెవలప్మెంట్. సో వీళ్ళు ఎస్డిజీస్తో కూడా డీసెంట్ వర్క్ ఎజెండాతో కూడా ఎలాన్ అయ్యి ఒక పర్టికులర్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ కోసము ఈ యొక్క వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. డేట్ అయితే గుర్తుపెట్టుకోండి, అండ్ అదెవరు ఎస్టాబ్లిష్ చేశారనే పాయింట్ అయితే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఈ యొక్క పాయింట్ అన్నది, రైట్. సో ఇండియా అలైన్మెంట్ చూసినట్టయితే ఇండియా అబ్జర్వ్ దిస్ డే సిన్స్ 2009. సో 2009 నుంచే ఇండియా కూడా ఇక పర్టికులర్ డేని వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్గా అబ్జర్వ్ చేయడం అయితే జరిగింది. సో దీని ద్వారా మనకి ఏం కమిట్మెంట్ రిఫ్లెక్ట్ అవుతుందంటే ఇండియా హిస్టారికల్గా మనం చూసినట్టయితే ఇంజస్టిస్గా ఫాలో అయింది, అండ్ సోషియో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ మనం దారి తీయడం జరిగింది, అండ్ అదేవిధంగా రీజనల్ డిస్పారిటీస్లో కూడా ఉండడం జరిగింది హిస్టారికల్ చూస్తే. సో ఇండియా అనేది ఈ ఒక వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ కూడా మేము పార్టిసిపేట్ అవుతామని చెప్పేసి 2009 నుంచి వాళ్ళు అబ్జర్వ్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఎవరైతే ఉన్నారో లీడ్స్ టార్గెట్ ఇంటర్వెన్షన్స్ అండ్ మార్జినల్ సెక్షన్స్. ఈ మినిస్ట్రీ అనేది దీనికి ఇంపార్టెంట్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, మినిస్ట్రీస్ అని మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏ విధంగా అయితే సోషల్ జస్టిస్ సంబంధించిన ఏవైతే ఇంటర్వెన్షన్స్ ఉంటాయో, మార్జినలైజ్ సెక్షన్ సంబంధించిన వాటికి ఏవైతే ఉంటాయో టోటల్గా మనకి మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వాళ్ళు లీడ్గా ఉండడం అయితే జరుగుతుంది. ఓకేనా. మరి సోషల్ జస్టిస్ ఇన్ ఇండియాలో కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్వర్క్లో ఏ విధంగా మనకి ప్రమోట్ చేస్తున్నారు, ఏ విధంగా మనకి పొందుపరచాలనే విషయాలు మనం చూసినట్టయితే ఇక్కడ మనకి ప్రియంబుల్లో సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ని మనకైతే గ్యారంటీ చేయడం అయితే జరుగుతుంది సిటిజన్స్కి, అండ్ అదేవిధంగా ఫ్రాటర్నిటీ, డిగ్నిటీ, ఈక్వాలిటీని కూడా మనకి ప్రమోట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ప్రియంబుల్లో వి ద పీపుల్ ఆఫ్ ఇండియా సోలమ్లీ డిక్లేర్డ్ ఇండియా యాజ్ ఎ సోవరెన్ సోషలిస్ట్. సో మనకు ఉంటుంది కదండి. సో అవన్నీ మీకు ఇంపార్టెంట్. సో ప్రియంబుల్ మీద మనకి క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ప్రియంబుల్ మనకి ఎప్పుడు మనము అడాప్ట్ చేసుకున్నాము, ఎప్పుడు ఎన్ఫోర్స్కి వచ్చిందనే పాయింట్ నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలపని నేను చూస్తాను. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రియాంబుల్లో మనకి ఈ సిటిజన్స్కి మనకి సోషల్, ఎకనామిక్, పొలిటికల్ జస్టిస్ని గ్యారంటీ చేస్తుంది, అండ్ అదేవిధంగా మనకి ఫ్రాటర్నిటీ, డిగ్నిటీ, ఈక్వాలిటీ అనేది కూడా ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3లో మనకి పొందుపరచడం జరిగింది. అక్కడ మనకి ఆర్టికల్ 3 ఏదైతే ఉందో హ్యూమన్ ట్రాఫికింగ్ని, ఫోర్స్ లేబర్ని మనకి ప్రోహిబిట్ చేయడం జరుగుతుంది. సో ఫండమెంటల్ రైట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నాకు ఫండమెంటల్ రైట్స్ అనేవి ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉన్నాయని నాకు కామెంట్ సెక్షన్లో తెలిపని నేను చూస్తాను. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఫండమెంటల్ రైట్స్ అనేవి. ఫండమెంటల్ రైట్స్ మీద క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. ఓకేనా, రైట్. సో ఫండమెంటల్ రైట్స్ అనేది మనకి ఆర్టికల్ 23 ఏదైతే చేస్తుందో హ్యూమన్ ట్రాఫికింగ్ని, ఫోర్స్ లేబర్ని మనకి ప్రోహిబిట్ చేస్తుంది. దీని ద్వారా ఏంటంటే మనకి సోషల్ జస్టిస్ని కూడా ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ ఆర్టికల్ 24 ఏదైతే ఉందో మనకి చైల్డ్ లేబర్ని బ్యాన్ చేయడం జరుగుతుంది ఇన్ హాజర్డస్ ఆక్యుపేషన్స్. సో మనకి ఇండస్ట్రియల్ సంబంధించిన వాటి కూడా కానీ ఒక సర్టన్ ఏజ్ వరకు అయితే మనకి బ్యాన్ చేయడం జరుగుతుంది. ఆ ఏజ్ ఎంత అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలుపని నేను చూస్తాను. సో ఆ చైల్డ్ లేబర్గా ఎవరిని కన్సిడర్ చేస్తారు, ఏ చైల్డ్ అంటే ఆ చైల్డ్ని ఈ ఏజ్ వరకు చైల్డ్ లేబర్గా కన్సిడర్ చేస్తారు అనే విషయం మనకి ఆ ఏజ్ క్రైటీరియా ఏంటన్నా కామెంట్ సెక్షన్లో తెలుపని నేను చూస్తాను. ఆర్టికల్ 23 ఏమో హ్యూమన్ ట్రాఫికింగ్, ఫోర్స్ లేబర్ని ప్రొహిబిట్ చేస్తే ఆర్టికల్ 24 మనకి చైల్డ్ లేబర్ని బ్యాన్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో నాకు కామెంట్ సెక్షన్లో ఏం చేస్తారు, ఫండమెంటల్ రైట్స్ గురించి నాకు ఏ ఆర్టికల్స్ నుంచి ఏ ఆర్టికల్ వరకు అనే విషయం నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ చైల్డ్ లేబర్ని క్రైటీరియా తీసుకురావడానికి నాకు ఏజ్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలపని చూస్తాను. అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ వెరీ 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 ఇంపార్టెంట్. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ దీన్ని మనం షార్ట్ ఫామ్లో DPSPs అని కూడా అంటాము. ఈ ఆర్టికల్ 38లో మనకి ఏం డైరెక్ట్ చేస్తుంది, ఇక్కడ మనకి
స్టేట్కి డైరెక్ట్ చేయడమే జరుగుతుంది. అంటే ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో మనం మినిమైజ్ చేయాలి. ఇటువంటి టైప్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్లో ఇన్కమ్లోను, స్టేటస్లోను, ఫెసిలిటీస్లోను, ఆపర్చునిటీస్లోను ఈ ఇన్ఈక్వాలిటీస్ అన్ని మినిమైజ్ చేసి అందరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ అని ప్రొవైడ్ చేసే విధంగా స్టేట్కి డైరెక్ట్ చేయడం జరుగుతుంది కాన్స్టిట్యూషన్ అనేది. ఓకేనా. అండ్ ఆర్టికల్ 39 ఏం డిస్కస్ చేస్తుంది? అడ్వకేట్ ఫర్ ఈక్వల్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ తో ప్రివెంట్ ఎక్స్ప్లాయిటేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్లోను అందరికి ఈక్వల్గా ఉండాలి. అండ్ అదేవిధంగా ఎక్స్ప్లాయిటేషన్ ఏ విధంగా ఉందో మనకి టోటల్గా ప్రివెంట్ చేయాలని చెప్పేసి స్టేట్కి డైరెక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఆర్టికల్ 39 వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి జస్టిస్కి యాక్సెస్గా పొందడానికి, ఈక్వల్ యాక్సెస్ టు జస్టిస్ ఇన్ష్యూర్ చేయడానికి ఇక్కడ ఫ్రీ లీగల్ ఎయిడ్ పూర్ అని మనకి తీసుకోవడం జరిగిందనమాట. ఓకేనా. సో పూర్ పీపుల్ వాళ్ళకి జస్టిస్ అనేది ఈక్వల్గా మనకి అందడానికి ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది మనకి తీసుకోవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ 39. ఈ ఆర్టికల్ 39 అనేది ఒక అమెండ్మెంట్ ద్వారా మనకి పొందుపరచడం జరిగింది. ఆ అమెండ్మెంట్ ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను చూస్తాను. చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. సో నెక్స్ట్ ఆర్టికల్ 46 promotes the educational and economic interest of the SCs, STs and the weaker sections. సో SCs, STs అండ్ వీకర్ సెక్షన్ మీద వాళ్ళకి ఈ యొక్క ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ సంబంధించింది ప్రమోట్ చేయాలని చెప్పేసి కూడా ఆర్టికల్ 46లో స్టేట్కి డైరెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మెన్షన్ చేసిన ప్రతి ఒక్క ఆర్టికల్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఏ విధంగా వస్తుందంటే ఆర్టికల్ 23, ఆర్టికల్ 25, ఆర్టికల్ 39, ఆర్టికల్ 39 ఇచ్చి ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చి మీకు మ్యాథ్ ద ఫాలోయింగ్ చేయమంటాడు నాన్న. అర్థమవుతుందా? సో మీరు ప్రతి ఒక్క ఆర్టికల్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఫండమెంటల్ డ్యూటీస్, ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పీస్, ఈ 3 అనేది మీకు ఈ కాంపోనెంట్ ఏదైతే ఉందో, ఈ సెగ్మెంట్ ఏదైతే ఉందో తప్పకుండా మీకు ఇంపార్టెంట్. తప్పకుండా వాటి మీద క్వశ్చన్స్ చేయడానికి మనకి చాలా ఛాన్స్ ఉంది. ఓకేనా. సో అందుకే మీరు ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పీస్, ప్రియంబుల్ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో పాలిటీ అనేది చాలా ఈజీ సబ్జెక్ట్ నాన్న. ఒక్కసారి మీకు ఒక 2-3 టైమ్స్ రివిజన్ చేశారనుకోండి, మీరు గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ మనకి 50 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది ఈ ఒక్క పాలిటీ నుంచే. 52-50 మీరు క్వశ్చన్స్ అనేవి మీరు పెట్టొచ్చు నాన్న ఒకవేళ మీరు చదివితే. ఓకేనా. సో ఈ ఈజీ సబ్జెక్ట్ని మీరు అస్సలు వదలొద్దు. జస్ట్ ఆర్టికల్స్ని గుర్తుపెట్టుకోవడము, దాంట్లో కాన్సెప్ట్ అసలు ఏంటి, దాని అర్థం ఏంటని మీరు చదివితే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది సబ్జెక్ట్ అనేది. ఓకేనా. రైట్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఫండమెంటల్ రైట్స్లో, డిపిఎస్పీస్లో, మనకి ప్రియాంబుల్లో కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అనేది ఏ విధంగా సోషల్ జస్టిస్ని మనం చూపిస్తున్నామనే విషయాలు ఇక్కడ మనకైతే పొందుపరచడం అయితే జరిగిందనమాట. ఇన్ఈక్వాలిటీస్ రెడ్యూస్ చేయాలి, ఈక్వల్ ఆపర్చునిటీస్ని మనకి ప్రొవైడ్ చేయాలి, ఎక్స్ప్లాయిటేషన్ని ప్రివెంట్ చేయాలి, ఫ్రీ లీగల్ అండ్ అందరికీ జస్టిస్ అనేది ఈక్వల్గా యాక్సెస్ పొందాలి, అండ్ ఎస్సీస్, ఎస్టీస్ అండ్ వీకర్ సెక్షన్స్కి ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ప్రమోట్ చేయాలి, అండ్ హ్యూమన్ ట్రాఫిక్ని, ఫోర్స్డ్ లేబర్ని ప్రొహిబిట్ చేస్తున్నాము, చైల్డ్ లేబర్ని బ్యాన్ చేయడం జరుగుతుంది, అందరు సిటిజన్స్కి సోషల్, ఎకనామిక్, పొలిటికల్ జస్టిస్ అని ఇస్తున్నాము, అండ్ అదేవిధంగా వాళ్ళకి ఫ్రాటర్నిటీ, డిగ్నిటీ, ఈక్వాలిటీ అనేది ప్రమోట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో అర్థమవుతుందా? సో చాలా చాలా ఇంపార్టెంట్. ప్రియాంబుల్ అంటే ఏంటంటే ప్రియాంబుల్ ఈజ్ నథింగ్ బట్ జిస్ట్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ అనమాట. కాన్స్టిట్యూషన్లో ఏముందని మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ ప్రియాంబుల్ చదివితే దాని యొక్క సమ్మరీ అనేది మనకు అర్థమైపోతుంది. ఇట్ ఈస్ అన్ ఇంటర్ఫేస్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. సో ఒక ప్రీఫేస్ లాంటిది అనమాట. ఏ విధంగా అయితే మనకు ఒక టెక్స్ట్ బుక్కి ఒక ప్రీఫేస్ లాగా ఉంటుందో, ఆ ప్రీఫేస్ చదివితే మనకి ఈ బుక్లో ఉన్నది మనకు అర్థమైపోతుంది. అలాంటి ప్రీఫేస్ ఉన్నది మనకి ఈ యొక్క ప్రియాంబుల్ అనమాట. సో ప్రియాంబుల్ చదివితే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఎటువంటి టైప్ ఆఫ్ ఫండమెంటల్స్ అని పెట్టారు, ఎటువంటి టైప్ ఆఫ్ ఐడియాల్స్ అని మనం పెట్టారనే విషయాలు ప్రియాంబుల్లో మనకైతే అర్థమవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి సోషియో ఎకనామిక్, పొలిటికల్ జస్టిస్ అనేవి పొందుపరచాలి కాబట్టి ఇక్కడ ఈ యొక్క పర్టికులర్ హ్యూమన్ ట్రాఫిక్ కానీ ఈ యొక్క బ్యాన్ కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళకి ఫ్రాటర్నిటీ, డిగ్నిటీ, ఈక్వాలిటీ అనేది మనకి ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈక్వల్ యాక్సెస్ టు జస్టిస్ అని చేస్తున్నారు. అండ్ అదేవిధంగా ఇక్కడ ఇన్ఈక్వాలిటీ అనేది మినిమైజ్ చేయాలని చెప్తున్నారు. ఓకేనా. సో చాలా 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 ఇంపార్టెంట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ అన్న. సో చాలా చాలా ఇంపార్టెంట్ మీకు పర్టికులర్ పాలిటీ సబ్జెక్ట్ అనేది. ఓకేనా. రైట్. సో ఇక్కడ మనకి కీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి పావర్టీ అనేది ట్రాకింగ్ చేస్తున్నారు, అండ్ అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ అనేది కూడా మనకి వీళ్ళు చూడడం అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా promoting fairness, equality and respect for diversity and ensuring access to the social protection and applying human rights in all spheres of life including the workplace. సో ఈ విధంగా మనకి వరల్డ్ డే సోషల్ జస్టిస్ ఒక కీ ప్రిన్సిపల్స్గా పెట్టుకొని వాళ్ళు పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. సో చూసుకోండి. రైట్. ఓకే, మీకు అర్థమైంది అనుకున్నాను ప్రతి ఒక్క పాయింట్ అనేది. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఇంతసేపు మనం కాన్స్టిట్యూషన్లో ఎటువంటి టైప్ ఆఫ్ కమిట్మెంట్ అనేది మనం పొందుపరచాం, సోషల్ జస్టిస్ ఇన్ ఇండియా అనే విషయాలు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఇన్స్టిట్యూషన్ అనేది ఫైనాన్షియల్ కమిట్మెంట్ అనేది ఏ విధంగా ఉంది మనం చూసినట్టయితే ఇక్కడ మనకి మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ ఏదైతే ఉందో ఇట్ వాస్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద మినిస్టర్ ఆఫ్ వెల్ఫేర్ 1985 to 1986. దీన్ని మనము మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్గా మనకి రీనేమ్ చేయడం అయితే జరిగిందనమాట. సో టు ఫోకస్ ఆన్ సోషల్ జస్టిస్ ఎఫర్ట్స్ మీద మెయిన్గా వీళ్ళు ఫోకస్ చేయడానికి. అండ్ బడ్జెట్ అలొకేషన్లో 2025-2026 కానీ ఎంత అలొకేట్ చేశారు, 13,611 crores అని
ఆలోకేట్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ ఫిజికల్ ఇయర్తో పోల్చుకుంటే మనకి 6% ఇంక్రీజ్ అయిందని చెప్పడం జరుగుతుందన్నమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఈ పాయింట్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. 6% ఇంక్రీజ్ అయితే ఎంత ఆలోకేట్ చేశారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ 1998లో దీన్ని రీనేమ్ చేశారనే పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో అండ్ అదేవిధంగా ఎటువంటి టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అనేది తీసుకోవచ్చు, దాని యొక్క ఇంపాక్ట్ అనేది చూసినట్టయితే ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన, సో పిఎం అజయ్ అని కూడా అంటారని షార్ట్ ఫామ్లో, ఇది మనకి 2021-22లో తీసుకొచ్చారు. మెయిన్గా ఎస్సీ కమ్యూనిటీ అప్లిఫ్ట్మెంట్ కోసం తీసుకొచ్చారు. ఇందులో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇన్కమ్ జనరేషన్ కానీ తీసుకురావడానికి గల స్కిల్స్ నేర్పడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. ఇన్కమ్ ఏ విధంగా జనరేట్ చేసుకోవాలనే దాని మీద ఈ యొక్క ఎస్సీ కమ్యూనిటీ పీపుల్ అప్లిఫ్ట్మెంట్ కోసము ఫోకస్ చేసి ఈ యొక్క 2021-2022లో ఈ యొక్క పిఎం అజయ్ స్కీమ్ని తీసుకురావడం అనేది జరిగిందనమాట. సో టిల్ జాన్ 2024 కనుక వీళ్ళ యొక్క అచీవ్మెంట్స్ కనుక చూసినట్టయితే ఆదర్శ గ్రామ్గా వీళ్ళు ఒక 5051 విలేజెస్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఆదర్శ గ్రామ్ అంటే ఏంటంటే ఇక్కడ ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన విలేజెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కానీ, అంటే ఎటువంటి టైప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే వాళ్ళు వాళ్ళ యొక్క ప్లేసెస్ని వాళ్ళు ఏంటంటే ఒక మోడల్ విలేజెస్కి వాళ్ళు చూపించుకోవడం అనేది జరిగిందనమాట. సో అందులో భాగంగా ఈ యొక్క పిఎం అజయ్ స్కీమ్లో భాగంగా ఆదర్శ గ్రామ్స్ అనేవి మనకి 5051 విలేజెస్ అనేవి డిక్లేర్ చేయడం అనేది జరిగింది. అండ్ అదేవిధంగా సోషియో ఎకనామిక్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 3.50 lakh ఇండివిజువల్స్ కూడా మనకి బెనిఫిట్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా 38 హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళ కోసము వీళ్ళు 26.31 crores అనేవి అలొకేట్ చేయడం జరిగింది. సో మెయిన్గా హయ్యర్ ఎడ్యుకేషన్ స్కూల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళ పీపుల్స్ వాళ్ళకి మనకి హాస్టల్స్ కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది అనమాట హయ్యర్ ఎడ్యుకేషన్ దాంట్లో. ఓకేనా. సో ఈ విధంగా వాళ్ళకి అంటే ఈ ఇట్లా హాస్టల్స్ కట్టడం దేనికంటే వాళ్ళు స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అవ్వకుండా కానీ, సో కొంతమంది మధ్యలో నుంచి వెళ్ళిపోతారు కదా. సో అండ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ కానీ ప్రమోట్ చేయడం జరుగుతుంది, విలేజెస్ని వాళ్ళని హెల్ప్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా వీళ్ళు ఒక ఇన్కమ్ జనరేషన్కి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ అనేది కూడా వాళ్ళు నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో అటు విలేజెస్ అనేవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతున్నాయి అండ్ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు డెవలప్మెంట్ అవుతున్నారు. అండ్ అట్లా హయ్యర్ ఎడ్యుకేషన్లను గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన అనేది. ఓకేనా. సో 2021లో తీసుకొచ్చారు. మెయిన్గా ఎస్సీ కమ్యూనిటీ పీపుల్ వాళ్ళకి అప్లిఫ్ట్మెంట్ తీసుకురావడం కోసం అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో పిఎం అజయ్ వాజ్ రిలేటెడ్ టు అండ్ మెయిన్గా మీరు చూసినట్టయితే మనకి క్వశ్చన్ పేపర్స్లో మెయిన్గా వనరబుల్ సెక్షన్ సంబంధించిన వాటి మీద మెయిన్గా ఫోకస్ చేయడం జరుగుతుందండి. లైక్ ఉమెన్ మీద, చిల్డ్రన్స్ మీద, హెల్త్ మీద, ఎస్సీ ఎస్టీ అండ్ వీకర్ సెక్షన్ సంబంధించిన అండ్ అదేవిధంగా దివ్యాంగ్స్ అంటున్నాం కదా. సో పీడబ్ల్యూడీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఎవరైతే మనకి దివ్యాంగ్స్ అంటున్నాం కదా, సో వాళ్ళని మనము ఈ పర్టికులర్ వనరబుల్ సెక్షన్స్ నుంచి మనం మెయిన్గా స్కీమ్స్ అనేవి ఏవైతే వస్తున్నాయో ఆ స్కీమ్స్ నుంచి క్వశ్చన్ పేపర్లో మనకి అడగడానికి ఛాన్స్ ఉంటుంది హైగా. ఓకేనా. సో అందుకే నేను చాలా స్పెసిఫిక్గా నేను మెన్షన్ చేసి చెప్తున్నాను. సో పిఎం అజయ్ స్కీమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ మనం చూసినట్టయితే స్కీమ్ ఫర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హై స్కూల్ ఇన్ ద టార్గెటెడ్ ఏరియాస్ స్ట్రా. సో దీనికి ఫుల్ ఫామ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటి ఫుల్ ఫామ్ అనేది స్కీమ్ ఫర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ స్టూడెంట్స్ ఇన్ హై స్కూల్స్ ఇన్ టార్గెటెడ్ ఏరియాస్. సో ఇక్కడ మనకి ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎడ్యుకేషనల్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్గా ఎస్సీ స్టూడెంట్స్లో ఈ యొక్క టార్గెటెడ్ రీజన్గా పెట్టుకొని ఒక బ్రిడ్జ్ అనేది వాళ్ళకి ఎడ్యుకేషనల్ గ్యాప్ అనేది ఒక బ్రిడ్జ్ లాగా ఉండాలని చెప్పేసి వాళ్ళు తీసుకురావడం అనేది జరిగిందనమాట. సో మెయిన్గా చూసినట్టయితే ఇక్కడ వీళ్ళు డ్రాప్ అవుట్ అవ్వడం కానీ, లేకపోతే స్కూల్స్లో కొంతమంది అలౌ చేయకపోవడం కానీ, ఆ పర్టికులర్ ఇంజస్టిస్ ఏదైతే ఉందో, పర్టికులర్ ఇన్ఈక్వాలిటీ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ ఇన్ఈక్వాలిటీని టోటల్గా వీళ్ళు ఆ ఎడ్యుకేషనల్ గ్యాప్ని తుడిచేయాలి అని చెప్పేసి ఒక శ్రేష్ఠ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ టు ద ప్రైవేట్ స్కూల్స్ ఈ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇందులో మనకి క్లాస్ 9 నుంచి 12th వరకు కూడా ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూలింగ్ వరకు కూడా కవరేజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ ఇది మనకి ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అండ్ అదేవిధంగా వొకేషనల్గా తీసుకొచ్చిన ఒక బ్రాడర్ అవుట్రీచ్తో కూడా బ్యాక్డ్తో వీళ్ళ యొక్క ప్రోగ్రామ్ని నడిపేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. అండ్ అదేవిధంగా పర్పుల్ ఫెస్ట్ అండ్ ఫెస్టివల్ ఆఫ్ ఇంక్లూజన్. సో ఇది 2023లో ఒక ఇనిషియేటివ్గా తీసుకోవడం జరిగింది. మెయిన్గా ఏంటంటే ఇంక్లూజివిటీ ఆఫ్ ద దివ్యాంగ్స్, పర్సన్ విత్ డిజబిలిటీస్. ఇంతకుముందు చెప్పాను కదా, ఎవరైతే పర్సన్ విత్ డిజబిలిటీస్ ఉంటారో వాళ్ళని మనము పర్సనల్ డిజబిలిటీ అన్న పర్సన్తో పిలవద్దు, వాళ్ళని పిలవాల్సింది ఏంటంటే దివ్యాంగ్ అన్న పేరుతో మనం పిలవాలన్నమాట. ఓకేనా. సో ఇది మనం వాళ్ళకి ఇస్తున్న రెస్పెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్. ఇక్కడ దాదాపు దీంట్లో 10,000 పార్టిసిపెంట్స్ అని ఉంటారు. సో విజిబిలిటీ ఆఫ్ డిజబిలిటీ రైట్స్ అండ్ లాంచ్ ఆఫ్ ఇండియా న్యూరో డైవర్సిటీ ప్లాట్ఫామ్ ఫర్ ఎర్లీ ఇంటర్వెన్షన్స్ అండ్ హోస్టింగ్ ఆఫ్ 25 జాబ్ ఫేర్స్ టార్గెటింగ్ డిజబిలిటీ ఫ్రెండ్లీ ఎంప్లాయ్మెంట్. మెయిన్గా ఏంటంటే
ఇక్కడ ఈ యొక్క దివ్యాంగ్స్ పర్పస్ కోసం ఇంక్లూజివిటీని ప్రమోట్ చేయడం కోసం ఈ యొక్క పర్టికులర్ ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చారు. సో పర్పుల్ ఫెస్టివల్ ఆఫ్ ఇంక్లూజన్ ఇది ఎవరి పర్పస్ కోసం అంటే ఇంక్లూజివిటీ ఆఫ్ ద దివ్యాంగ్స్ అనే పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్, నమస్తే, వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా ఈ నమస్తే స్కీమ్ అనేది కూడా చాలా న్యూస్లో ఉండడం జరిగిందనమాట. ఇది 2023-2024 ఫైనాన్షియల్ ఇయర్లో మనకి తీసుకోవడం జరిగింది. సో టు ఇన్షూర్ డిగ్నిటీ అండ్ సేఫ్టీ ఫర్ శానిటేషన్ వర్కర్స్ త్రూ మెకనైజేషన్ అండ్ రీహాబిలిటేషన్. మెయిన్గా శానిటేషన్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డిగ్నిటీ అండ్ సేఫ్టీని ప్రొవైడ్ చేయడం కోసం, ఇన్షూర్ చేయడం కోసం ఈ యొక్క నమస్తే స్కీమ్ అనేది తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో ఇక్కడ మాన్యువల్ స్కావెంజర్స్ ఎవరైతే ఉంటారో, వేస్ట్ పికర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్గా పెట్టుకోవడం అయితే జరిగింది. వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ అని లైవ్లీహుడ్ డైవర్సిఫికేషన్ని ఫోకస్గా ఈ యొక్క పర్టికులర్ నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ దట్ ఈస్ నమస్తే స్కీమ్ అనేది తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఓకేనా. సో ఒక్కొక్క స్కీమ్ అనేది ఒక్కొక్క పర్టికులర్ సెక్షన్ని మనకి టార్గెట్ చేసి తీసుకోవడం అయితే జరుగుతుందన్న. సో ఇప్పుడు నమస్తే స్కీమ్ ఏదైతే ఉందో మెయిన్గా శానిటేషన్ వర్కర్స్ గురించి అయితే వాళ్ళు టార్గెట్ పెట్టుకోవడం అయితే జరిగింది. అండ్ ఇంతకుముందు మనం దివ్యాంగ్స్ గురించి ఒక పర్టికులర్ స్కీమ్ అయితే మాట్లాడుకోవడం అయితే జరిగింది. అండ్ ఇంతకుముందు మనం ఎస్సీ కమ్యూనిటీ చెందిన వాళ్ళ కోసం మనకి ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో మెయిన్గా ఒక టైప్ ఆఫ్ స్కీమ్ ఏదైతే ఉందో ఒక టార్గెట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి సో ఆ స్కీమ్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏ కమ్యూనిటీ వాళ్ళని టార్గెట్గా పెట్టుకుంటుంది, వాళ్ళు ఎటువంటి టైప్ ఆఫ్ ఫీచర్స్ అనేది తీసుకొచ్చారనే విషయాలు మనం చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఆ పర్టికులర్ పాయింట్స్ అనేటివి ఇక్కడ మనకి స్మైల్ అని ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్ ఫర్ ద లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్ అనే ప్రోగ్రామ్ని తీసుకొచ్చారనమాట. ఇది మెయిన్గా ఏంటంటే అచీవ్ బిక్స్ వృత్తి ముక్త్ భారత్ బెగ్గింగ్ ఫ్రీ ఇండియా. సో స్మైల్ ఏదైతే ఉందో బెగ్గింగ్ ఫ్రీ ఇండియాగా వీళ్ళు అచీవ్ చేయాలని చెప్పేసి ఒక స్మైల్ యొక్క ఇనిషియేటివ్తో తీసుకోవడం జరిగింది. ఇక్కడ స్మైల్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ లైవ్లీహుడ్ ఫర్ ద ఇండివిజువల్ ఫర్ ద లైవ్లీహుడ్ ఎంటర్ప్రైజ్. సో మెయిన్గా ఏరియా స్పెసిఫిక్ సర్వీస్ అని చేయడం కానీ, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడం కానీ, వొకేషనల్ ట్రైనింగ్ తీసుకోవడం కానీ, అండ్ అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్గా ఫామ్ అయ్యి ఇక్కడ సస్టైనబుల్ లైవ్లీహుడ్గా వాళ్ళు తీసుకోవాలని చెప్పేసి స్ట్రాటజీస్ ఏదైతే పెట్టుకోవడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నవంబర్ 2024 కనుక దీని యొక్క ఇంపాక్ట్ కనుక చూసినట్టయితే 7,660 ఇండివిజువల్స్ని ఐడెంటిఫై చేసి 970 రీహాబిలిటేట్ విత్ ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్గా ప్రొవైడ్ చేయడం జరిగింది వాళ్ళకి. ఓకేనా. సో స్మైల్ యొక్క ఇనిషియేటివ్ ఏంటి, సో ఇండియాని బెగ్గింగ్ ఫ్రీ ఇండియాగా మనకి చూడాలని చెప్పేసి అచీవ్గా స్మైల్ యొక్క ఇనిషియేటివ్ ఏంటంటే ఇండియాని బెగ్గింగ్ ఫ్రీగా చూడాలని చెప్పేసి వీళ్ళొక ఏమైతే పెట్టుకోవడం జరిగింది ఈ యొక్క స్కీమ్ ద్వారా. ఓకేనా, రైట్. నెక్స్ట్ PM దాక్ష యోజన, ఇది 2021లో మనకి ఆగస్టు టైంలో లాంచ్ చేశారండి. సో దీనికి 2021-2026 కానీ ఎంత బడ్జెట్ ఆలోకేట్ చేశారు, 450.25 crore ఆలోకేట్ చేశారు. మెయిన్గా ఇందులో టార్గెట్ గ్రూప్స్ ఎవరంటే మనకి ఎస్సీస్, ఓబీస్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్స్ అండ్ DNTs అండ్ అదేవిధంగా DNTs అంటే డీనోటిఫైడ్ ట్రైబ్స్ అనమాట. అండ్ అదేవిధంగా సఫాయి కర్మచారీస్, వీళ్ళని మెయిన్గా టార్గెట్ గ్రూప్గా పెట్టుకోవడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది త్రూ సర్టిఫైడ్ కోర్సెస్ వల్ల. అండ్ అదేవిధంగా 70% ప్లేస్మెంట్ రేట్ అనేది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది టు ద పోస్ట్ ట్రైనింగ్ వల్ల. అంటే ఏంటంటే వీళ్ళకి సెల్ఫ్ అండ్ వేజ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కోసము తీసుకోవడం జరిగింది. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి PM దాక్ష యోజన 2021లో టార్గెట్ గ్రూప్ ఏంటి అండ్ ఇందులో మనకి ఏం చేస్తున్నారు, స్కిల్ డెవలప్మెంట్ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనకి NMBA దట్ ఈస్ నషముక్త్ భారత్ అభియాన్, ఇది 2020 ఆగస్టులో తీసుకురావడం జరిగింది. సో ఇది డ్రగ్ ఫ్రీ ఇండియా క్రియేట్ చేయడానికి తీసుకురావడం జరిగిందనమాట. సో దాదాపు టార్గెట్ 272 హై రిస్క్ డిస్ట్రిక్ట్స్ని వీళ్ళు టార్గెట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో 3 ప్రాంగ్డ్ అప్రోచ్ వీళ్ళు ఏ అప్రోచ్ ఫాలో అవుతున్నారో వీళ్ళు చెప్పడం జరిగింది. సప్లై రిడక్షన్ అండ్ డిమాండ్ రిడక్షన్ అండ్ ట్రీట్మెంట్. సో కోఆర్డినేషన్ ఆఫ్ NCB, సో NCBతో వీళ్ళు కోఆర్డినేషన్ అవ్వడం కానీ, అండ్ మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్తో మనకి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం కానీ, అండ్ అదేవిధంగా హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్ ద్వారా కూడా వీళ్ళు ట్రీట్మెంట్ అందించడమే జరుగుతుంది. సో దీని ద్వారా మనకి 13.57 crore పీపుల్కి రీచ్ అయ్యారు. ఇంక్లూడ్ మనకి 4.4 crore యూత్ ఇందులో ఉన్నారు అండ్ 2.71 crore ఉమెన్ ఉండడం జరిగిందని చెప్పడమే జరుగుతుంది అనమాట. ఓకేనా, రైట్. సో ఇంకా ఎటువంటి టైప్ ఆఫ్ ఛాలెంజెస్ మనకు ఉన్నాయని చెప్తున్నారండి. సో ఇక్కడ మనకి క్యాస్ట్ డిస్క్రిప్షన్ అనేది చాలా డీప్ రూటెడ్గా ఉంది అండ్ అదేవిధంగా రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి అండ్ అదేవిధంగా క్వాలిటీ యాక్సెస్ అనేది చాలా లిమిట్గా ఉందని చెప్పడం జరుగుతుంది. ఇంకా సోషల్ స్టిగ్మా ఏదైతే ఉందో ఇంకా ప్రివిలెంట్గా ఉంది కొన్ని మార్జినలైజ్ గ్రూప్స్ మీద అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో దానికి వే ఫార్వర్డ్ మనం ఏం చేయాలంటే ఇంకా అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కీమ్స్ గ్రాస్ రూట్ లెవెల్లో మనకి ఎఫెక్టివ్గా ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి అండ్ అదేవిధంగా ఈ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ పర్పస్ కోసము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్
పార్ట్నర్షిప్ స్ట్రెంథన్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు తీసుకొస్తున్నారు. అండ్ మేజర్గా ఫోకస్ ఆన్ ఇంటర్సెక్షన్ అండ్ వనరబిలిటీస్ లైక్ జెండర్, డిసేబిలిటీ, క్యాస్ట్, ఎకనామిక్ స్టేటస్ అనే దాని మీద కూడా ఈ యొక్క పర్టికులర్ ఇంటర్సెక్షన్ వనరబిలిటీస్ మీద కూడా ఫోకస్ చేయాలని చెప్పేసి వీళ్ళు వే ఫార్వర్డ్గా పొందుపరచడం జరిగింది. ఇటువంటి పాయింట్స్ అంటే మీకు ఏంటంటే మెయిన్స్లో ఉపయోగపడడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. సో వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్ అర్థమైందని అనుకున్నాను. February 20th సెలబ్రేట్ చేసుకుంటారు. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇండియా కూడా మనకి పార్టిసిపేట్గా ఉంటుంది. ఇండియా కూడా అబ్జర్వ్ చేసుకోవడం జరిగింది. ఇండియా మనకి కాన్స్టిట్యూషనల్ వైజ్గా అండ్ అదేవిధంగా స్కీమ్స్ వైజ్గా అండ్ అదేవిధంగా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ వైజ్గా అండ్ అదేవిధంగా ఏ విధంగా మనం సోషల్ జస్టిస్ని ప్రమోట్ చేస్తున్న మన విషయాలు మనం నేర్చుకోవడం అయితే జరిగిందనమాట. ఓకేనా. రైట్. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇదండి ఈరోజు క్లాస్లో మనం నేర్చుకున్న విషయాలు. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో కూడా ఇంకొన్ని టాపిక్స్ మేము ముందుకు వస్తాను. మంచిగా మాట్లాడుకుందాం, నాలెడ్జ్ షేర్ చేసుకుందాం. సో అంటిల్ దెన్ కీప్ రీడింగ్ అండి. అండ్ దిస్ ఇస్ పవన్ అండ్ ఐమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.